అందరికీ నమస్కారం. గోల్డెన్ టాక్స్ విత్ శివనాగ్ 2వ ఎపిసోడ్కి మీకు స్వాగతం. పిఎస్ఆర్ ప్లాజా షెంబున్పేట్లో ఉన్న మైహునా టీషర్ట్ ప్రింటింగ్ షాప్ వాళ్ళు డీజే మైక్, సాఫ్ట్ బాక్సెస్ నాకు అందించి ఈ పాడ్కాస్ట్ క్వాలిటీగా రావడానికి ఎంతో సహాయం చేశారు. వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన పాడ్కాస్ట్లో మన ముందుకు రాబోతున్నది ఒక అసాధారణమైన వ్యక్తి. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు. తను ఎవరో కాదు, మా అత్తమ్మ శ్రీమతి శ్రవణ కుమారి గారు. ఇప్పుడే మనం తనని ఆహ్వానించేద్దాం. అత్తమ్మ, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. నమస్కారం. చాలా థ్యాంక్స్ ఒప్పుకున్నందుకు, మా పాడ్కాస్ట్కి వచ్చినందుకు. మీ చిన్నతనం నుంచి స్టార్ట్ చేద్దాం అత్తమ్మ. మీ చిన్నప్పటి మెమొరీస్ మాతో పంచుకోండి. అంటే మీ బాల్యం ఎలా సాగేది, మీరు ఫస్ట్ ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రుల గురించి, మీ బాల్యం గురించి. యాక్చువల్గా మా నాన్న వాళ్ళది సాహెబ్ నగర్. అక్కడ అప్పుడు పెద్ద ఇల్లు, మా కాకయ్య వాళ్ళకి కూడా చాలా పెద్ద ఇల్లు ఉండే. కానీ అంత వీళ్ళు అక్కడ ఉండకపోవడంతో మొత్తం ఆక్రమించేసుకున్నారు. కొంతనే ఉన్నది. తర్వాత మా నాన్న వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు, స్టేషన్ దగ్గరికి. ఓకే ఓకే. స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నేను పుట్టిన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. ఇక్కడ ఇప్పుడు కమాన్ ఉన్నది టెంపుల్. ఈ మా కాకయ్య వాళ్ళు, మా నాన్న వాళ్ళు, మా పెద్దనాన్న అందరూ అక్కడే ఉండేవాళ్ళు. మా పెద్దనాన్న మళ్ళీ వరంగల్కు వచ్చిండు. అప్పుడు ఆజంజాయ్ మిల్ అని ఉంది. ఆజంజాయ్ మిల్లో మా పెద్దనాన్న పనిచేసేది. తర్వాత ఈ సికింద్రాబాద్ మేము పుట్టిన తర్వాత ఇక్కడికి వరంగల్లో షిఫ్ట్ అయింది మా పెద్దనాన్న దగ్గర. అట్లా ఉన్న తర్వాత మా పెద్దమ్మ చాలా ఇబ్బంది పెట్టించింది మా అమ్మను. కలిసి ఉన్నప్పుడు కూడా మా పెద్దమ్మ ఎప్పుడు ఉండకపోయేది, ఎప్పటికీ తల్లిగారింటికే పోయేది. మా అమ్మ, మా చిన్నాన్న భార్య, మా లక్ష్మణ్ లక్ష్మి చిన్న ఇద్దరు అందరు మంచి కలిసి ఉండేవాళ్ళు. మంచిగా మా అమ్మ అంటే అందరికీ ప్రేమ అనమాట. అన్నదమ్ములకైనా అక్కచెల్లెలకైనా అందరికైనా ప్రేమ. మా నాన్నకు మొత్తం ఆరుగురు సంతానం, నేను ఒక్కదా. అయితే టోటల్గా 9, కానీ మిగిలింది 3. ఫస్ట్ ఒక ఆయన చిరంజీవి అని ఆయన చనిపోయిండు, తర్వాత సుధాకర్, తర్వాత ప్రభాకర్ అని ఆయన చనిపోయిండు, తర్వాత నేను, నా తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది మన రాముడు తర్వాత ఒక అమ్మాయి చనిపోయింది నవీను. ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన కొంచెం మెంటల్గా ఉండి ఆయన ఎక్కడున్నాడో తెలియదు. మా నాన్న ఉన్నప్పుడే ఆయనను అది ఒక ఆశ్రమంలో వేసిండ్రు. ఇక మళ్ళీ పోయి చూడలేదు. తర్వాత లాస్ట్ వినయ్, ఆయన చనిపోయాడు. ఇప్పుడు ముగ్గురమే, మా అన్నయ్య, నేను, మా తమ్ముడు. మిల్ కాలనీ, అప్పుడు మిల్ కాలనీ ఆజంజాయ్ మిల్ చేసిన వాడు కాలనీ క్వార్టర్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా మా పెద్దనాన్న క్వార్టర్స్లో ఉండేవారు. ఇక మా అమ్మ కూడా వచ్చి ఉన్నది. చాలా కష్టపడ్డాను. మా నాయనమ్మ వచ్చేది. మా నాయనమ్మ వచ్చి, ఏంటిదే ఈ కష్టము, నువ్వు వేరే ఉంటాయి కదా, ఇక్కడ కలిసి ఉండాలని ఏమున్నది, ఇంత ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు. మా నాన్నకు అప్పుడు ఎప్పటికీ కడుపు నొప్పి వచ్చేది. కడుపు నొప్పి తగ్గినప్పుడు పనికి ఆజంజాయ్ మిల్లుకు పోయేది. తర్వాత హాస్పిటల్, ఎక్కువ శాతం మా నాన్న హాస్పిటలే, చాలా తక్కువ సంపాదన అక్కడ. ఏది మేము అప్పుడు చాలా చిన్నవాళ్ళం అనమాట. శివనగర్లో ఉన్నాం ఫస్ట్లో. ఆ శివనగర్లో 5 పోర్షన్లు ఉండే, అక్కడ ఉన్నామన్నమాట. అక్కడ అప్పుడు మా ప్రభాకర్ అన్నయ్య ఇక్కడ విశాఖపట్నంలో చేసేది, ఆప్కోలో షాప్లో చేసేది. మా సుధాకర్ అన్నయ్యనేమో ఖమ్మంలో చేసేది. చేసిన తర్వాత అక్కడ చాలా ఇబ్బంది, మా నాన్న ఉండడం పోవడం, అది కొన్ని రోజులు పని చేయడం, తర్వాత మానేయడం, అట్లా చేసేసరికి ఇంట్లో చాలా ఇబ్బంది పడింది. లాస్ట్కి వస్తే చేయలేక హాస్పిటల్, ఎప్పటికీ హాస్పిటలే ఉండేది. మా అమ్మ ఇంట్లో పని చూసుకోవాలి, ఇంతమంది పిల్లలను చూసుకోవాలి, హాస్పిటల్ పోవాలి, చేయాలి, రావాలి. అయితే ప్రక్కన వాళ్ళు బీడీలు చేసేవాళ్ళు. బీడీలు చేస్తే మెల్లగా నేర్చుకుంది అనమాట. మెల్లగా నేర్చుకొని అట్లా బీడీలు. అదేవిధంగా నేను 7వ 8వ తరగతి చదువుతున్నా. ఆ స్కూల్లో ప్రోగ్రామ్స్ వాణినికేతన్ ఉన్నదనమాట. ఇది ఆజంజాయ్ మిల్ ప్రక్కనే, అక్కడ ఆ స్కూల్లో చదివాను. మిల్ కాలనీ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం. ఎంతో 5 కిలోమీటర్స్ ఉంటుందా? 5 కిలోమీటర్స్ ఉండేది. నడుచుకుంటూ వచ్చేవాళ్ళం, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఈ బ్యాగులు ఇట్లా ఏది లేదు, చేతిలో బుక్స్ పట్టుకొని వెళ్ళడం అన్నట్టు అట్లా వచ్చేవాళ్ళం. వచ్చేసి ఆ తర్వాత ఈ శివనగర్ నుంచి కూడా నడుచుకుంటూనే వచ్చేవాళ్ళం, నడుచుకుంటూనే పోయేవాళ్ళం.
ఇక ఆ తర్వాత మా అన్నయ్య ఎక్కడో మా సుధాకర్ అన్నయ్య ఇంట్లోకి నేను ఏం పైసలు పంపిస్తలేను, నేను ఏంటిది అది ఇది అని కొంచెం ఆగంగా పోయి విశాఖపట్నంలో ఉన్నాడు. అక్కడ పోయేసరికి మా అన్నయ్య ఏంటిదన్నా ఎందుకు వచ్చి నువ్వు ఏంటిది చెప్పకుండా చెప్పలేదు, మా అమ్మ నాన్నకి చెప్పలేదు. చెప్పకపోయేసరికి ఇక్కడ ఖమ్మంలో లేడు, ఇక్కడ హైదరాబాద్లో లేడు, ఎక్కడ పోయిండో అని చాలా అంటే చాలా అసలు మేము ఎంత గడ్డు సమస్యలు ఎదుర్కొన్నామో అప్పుడైతే చెప్పలేము. ఆ పరిస్థితి తిండి కూడా లేదు. మీరు నమ్ముతారో లేదో 5-6 రోజులు మేము ఉపాసం ఉన్నాం, ఒట్టి గంజి నీళ్ళు తాగుకుంటూ. కొన్ని బియ్యం ఉంటే ఆ నీళ్ళే మళ్ళీ ప్రక్క 5 పోర్షన్లు కదా, అవన్నీ గుర్తొచ్చి చాలా బాగా అనిపిస్తుంది. పోర్షన్లు ప్రక్క ఒక ఆమె ఉండేది, ఆమెది కొంచెం క్యారెక్టర్ లెస్ అని ఆమెను ఎవ్వరు అనకపోతే, ఆమె మాత్రం మా అమ్మ అంటే చాలా ఇష్టపడేది. ఆమె ఉండి అక్క నేను ఇస్తానంటే వద్దు, ఎవరిది తీసుకోకపోయేది మా అమ్మ. అంత కష్టం ఉన్నా కూడా ప్రక్క ఇళ్ళకి కూడా తెలియకపోయేది. అప్పుడు ఆ సమయంలో మా పెద్దనాన్న వచ్చిండు, వీళ్ళ కాలనీలో ఉండేది. మా పెద్దనాన్న వచ్చి మా పెద్దమ్మ రాలేదు. ఎట్లా మాకు ఆ చిన్నప్పటి అయితే చాలా ఉన్నాయి మెమోరీస్. 3 రోజులు తినలేదు కదా, పోతే పెద్దనాన్న అన్నం పెడతారేమో అని మా రాముని నన్ను నేను ముగ్గురిని పట్టుకొని తీసుకొని పోయిన ఆ శివనగర్ నుంచి మిల్కాలిలో పోయి ఇట్లా అరుగు ఉంటుంది అనమాట, అరుగు కింద నిలబడితే మా పెద్దమ్మ ఎప్పుడూ మేము వంట చేయదు, నైట్లోనే వంట చేస్తుంది అనమాట. ఆ సాయంత్రం వేళ ఆమె ఇట్లా అన్ని బియ్యం చేసుకుంటూ ఉంటే, సాయంత్రం కాదు మధ్యాహ్నమే బియ్యం చేసుకుంటూ ఉంటే పోయి నిలబడ్డాం. చూడలేదు. మా పెద్దనాన్న యంత్రాలు గిట్లా రాస్తున్నారనమాట, అందరు జనాలు ఉన్నారనమాట. ఎంతో సేపటికి ఇక లాభం లేదని మళ్ళీ అట్లా మెట్లు ఉంటాయి, ఆ మెట్లెక్కి లోపలికి వచ్చిన తర్వాత మా పెద్దనాన్న చూసి ఏంట్రా ఎప్పుడు వచ్చిండ్రు, ఏంటిది అన్నం తిన్నారా, ఏంటిది మీ ముఖాలు ఎట్లా ఉన్నది, ఏంటిది అన్నం తినిపోండి అనేసి మా పెద్దనాన్న అన్నాడు. అంటే మా పెద్దమ్మ కనీసం లేసి కూడా అయ్యో పిల్లలు ఏంటిదని అడగలేదు. అప్పుడు బాధ అనిపించింది, అనవసరంగా వచ్చిందా నాకేంటి మా అమ్మకు కూడా తెలియదు నేను అటు వచ్చింది. ఎందుకనంటే అప్పటికి 2 రోజులు అయింది తినకుంటే పిల్లలు తమ్ముడు వాడు అప్పటికి నవీన్ ఇట్లా వినయ్ ఇట్లా అని గోపుతున్నాడు, ఆకలిస్తుంది వాడికి, అన్నం పెడుతుందేమో అనేసి ఏంటంటే అన్నం పెట్టలేము. నేను లాస్ట్కి నీళ్లు తీసుకొని తాగి ముగ్గురం అందరు రాముడు నవీన్ నేను ముగ్గురం తాగి పెద్దమ్మ పోతున్నమాట మంచిది అని అన్నది. తినండి రా అని మా పెద్దనాన్న మొత్తం లోపల అన్నం ఉన్నది కదా తినండి రా అని అంటే ఇక లేదు పెద్దనాన్న అన్నం తినేసి వచ్చినాం. అయితే అక్కడ వచ్చే ముందు వేరే శ్రీపతి కాదు వాళ్ళు డిడ్డి రంగయ్య అమ్మమ్మ అని ఉండేదన్నమాట. ఆమె మా అమ్మ అంటే శ్రీపతి వాళ్ళని వేరే అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ఇష్టం అనమాట. అయితే మా పెద్దమ్మ గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి వచ్చేటప్పుడే వాళ్ళ ఇంటికి పోయేసి వచ్చిననమాట. వస్తే అన్నం తినండి రా అని వాళ్ళు అంటే లేదు మేము తినేసే వచ్చినామని చెప్పి మా పెద్దమ్మ ఇంటికి. తర్వాత మళ్ళీ పోతూ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా ఫేస్ చూసేసి నాకు తెలుసురా మీరు ఇంత లేవు కానీ ఇంత ఏదని కోపం చేసింది. ఆమె కోపం చేసి రా అన్నాడు కూర్చో అంటే లేదు పెద్దమ్మ అమ్మమ్మ అని మేము తిన్నాము అని ఇక మా రాముడు ఇగో వేపు వచ్చేసింది కానీ వాడు అంటే మీరు అందరు అబద్ధాలు ఆడుతున్నారని నాకు తెలుసు, పద కాళ్ళు చేతులు కడుక్కోండి అని పోయి అన్నం పెట్టి అక్కడ తిని వచ్చేసిన. ఎక్కడ పోయినరా నేను ఆగాగమవుతున్నాను, ఎక్కడ పోయినా అంటే లేదు ఇట్లా పోయేది స్కూల్కి పోయేసి వచ్చినాం అని అబద్ధం చెప్పేసిన. స్కూల్ అప్పుడు దూరమే కదా స్కూల్. ఆ రోజులు చెప్పలేం, చాలా కష్టం అంటే చాలా కష్టపడ్డాం బీడీలు చేసుకుంటూ. అప్పుడు ఎంత ఉంటుంది మీ ఏజ్? 10వ తరగతి. ఇక ఆ తర్వాత నాకు చదువు అవ్వలే. ఎందుకనంటే ఈ పరిస్థితుల వల్ల అమ్మ మెల్లగా అప్పుడే నేర్చుకున్నది. నాన్నకు ఏం లేదు, ఇక నాన్న ఏం చేస్తలేడు, కంప్లీట్ డాక్టర్ చెప్పేసి ఆయన కంప్లీట్ రెస్ట్, ఏ పని చేయొద్దు. ఏది స్టమక్ పెయిన్ వలన? స్టమక్ పెయిన్ వల్ల ఆపరేషన్ చేయడానికి వీలు లేదు ఆయనకు. 3-4 చోట్ల చేయాలి. అది చేస్తే మనిషి ఉంటాడో పోతాడో తెలియదు, నమ్మకం లేదు. ఎంజిఎం మొత్తం ఎంత స్పెషలిస్టులు వచ్చినా కూడా మా నాన్ననే స్పెషల్ కేసు లెక్క మొత్తము ఏ ట్రైనింగ్ వాళ్ళు ఉంటారు కదా మా నాన్న మీదనే చేసేవాళ్ళు.
పెద్ద పెద్ద డాక్టర్స్ చాలామంది తెలుసు నాన్నకు. అయితే అట్లా ఇది చేయదు, ఇక లేదు, ఇక జాబ్ చేయలే, ఏం లేదు, ఇక మా బీడీల మీదనే. ఇక ప్రొద్దున ఇక నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అన్నట్టు, మబ్బుల 3 గంటలు లేచి వాకిలి ఊడ్చి, ఎదురుగా వాళ్ళు ఉంటే ఎక్కడ ఆత్మనిస్తున్నారు ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు వేసి అట్లా చుట్టూ బార్డర్ వేసి మధ్యలో ముగ్గేసి అట్లా చేసుకొని 3 గంటలకు లేచి అట్లా చేసి ఇక మా అమ్మకు చాలా హెల్ప్ చేసేదాన్ని. ఇక మా అమ్మ మెల్లగా కత్తిరించుకొని చేసేది, ఇక నేను మెల్లగా, మా రాముడు కూడా ఒత్తేది, దారం కట్టేది, వాడు కూడా కష్టపడ్డాడు. మా అమ్మ ఇక అట్లా మెల్లగా చేసి తీసుకుపోయేది. అత్తమ్మ, అయితే మీకు టైపింగ్ పోవాలని ఎవరు చెప్పారు? మీకు ఆ ప్రేరేపణ ఎట్లా వచ్చింది? నన్ను టైప్ నేర్చుకోవడం కూడా మా అమ్మనే. ఓకే. మా అమ్మనే కారణం. 10th అయిపోయిన తర్వాత, 10th కాలేదు, ఫెయిల్ అయినా. ఇక ఈ పరిస్థితి వల్ల నాకు చదువు అవ్వలేదు, ఫెయిల్ అయితే సరేలే మళ్ళీ ఇస్తూ అందాక మళ్ళీ పాస్ అయ్యేంత వరకు నువ్వు టైప్ నేర్చుకో అని అన్నా. ఆ టైప్ నాకు అసలు అవతల ప్రక్కింటికి పోయింది తెలియదు, ఎవరితో మాట్లాడింది తెలియదు, స్కూల్ ఏమో ఇల్లేమో అంతే, ఎవ్వరు పరిచయం లేదు. అయితే మెల్లగా ఇట్లా చిన్నగా ఇట్లా చీర కట్టుకు ఇట్లా కొంగు మొత్తం ఇట్లా వేసుకొని కప్పుకొని పోయేదాన్ని. నేను వస్తుంటే పోతుంటే కూడా మా నాన్న వెనకెంబాలెడు వచ్చేదట, ఎట్లా పోతుందో ఏం తెలియదు, ఏమే నాకు ఎలాంటి నాలెడ్జ్ లేదన్నట్టు, అంత అమాయకురాలిని అనమాట. అయితే ఎట్లా పోతుందో, ప్రక్కన నుంచి ఎవరన్నా వస్తే ఏమని ఉంటుందో అని అక్కడ పోతుంటే కూడా పిల్లలు వెనక బాలేడు వచ్చేదనమాట. ఇదంతా చూసి మా నాన్న, అక్కడ ఒక అతను భిక్షపతి అని పాపం ఆయన, ఆ అబ్బాయికి ఫ్రెండ్స్ చాలామంది ఉండేది, వాళ్ళు మాట్లాడేది నాతోటి, వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్గా, ఎవరు ఏమన్నా అంటారా, ఏదన్నా చేస్తారా, ఇండైరెక్ట్గా ఉండి వాళ్ళు చూసేవాళ్ళు. అట్లా నాకు సేఫ్టీ, ఎవరైనా ఇబ్బంది కానియలేదు, చాలా బాగా చూసుకునేది. అట్లా వెళ్ళేదాన్ని. ఇక అట్లా లోయర్ పాస్ అయినాను, హయ్యర్ పాస్ అయినాను. పాస్ అయిన తర్వాత అప్పుడు 79లో మా ప్రభాకర్ అన్నయ్యకు ఇక అది దేని గురించో ఏమో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. అయ్యో, అంటే పెద్దనైనా, అందరికంటే పెద్దనా? రెండో ఆయన మా సుధాకర్ అన్నయ్య తర్వాత చనిపోతే అప్పుడు అందరు చుట్టాలందరూ వచ్చేసి ఇక టైప్ నేర్చుకుంటున్నది, ఏదన్నా చేస్తే బాగుంటుంది అనేసి వాళ్ళు అనుకొని మా పట్టాబన్న ఇద్దరు ఉండి అది జాబ్ ఆపుకో, ఎట్లాగో ఒకరు చనిపోతే అప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఒకరికి జాబ్ ఇవ్వాలన్నట్టు, ఆడైనా కానీ మగైనా. అట్లా మా ప్రభాకర్ అన్నయ్య జాబ్ నాకు ఇచ్చింది, అట్లా వచ్చింది అన్నట్టు. అంటే మీ ప్రభాకర్ అన్నయ్య కూడా టైపిస్టేనా? లేదు, ఆయన షాప్లో చేసేది, సేల్స్ చేసేది. కాకపోతే మీరు టైపింగ్ పాస్ అయ్యి రెడీగా ఉన్నారు కాబట్టి అప్పుడు లోయరే పాస్ అయినా. ఓకే. అయితే పాస్ అయి ఉన్నది కాబట్టి ఆపుకోలే, పోయి మళ్ళీ ఏం చేసిండ్రేమో నాకు తెలియదు, వచ్చి ఆర్డర్ పట్టుకొని వచ్చేసింది అన్నట్టు. వచ్చి డైలీ వేజ్గా, అప్పుడు మా తమ్ముడికి నాకు ఇద్దరికి డైలీ వేజ్గా ఇప్పించిండ్రు. అప్పుడు సుధాకర్ అని టైపిస్ట్ ఉండే, ఆయన తెలుగు ఇంగ్లీష్ చేస్తాడు, అప్పుడు నేను ఇంగ్లీష్ వన్. అప్పుడు ఈ మిషన్స్ పెద్ద ఇంత చిన్న మిషన్ ఉండేది అన్నట్టు, ఇంకోటి ఇంగ్లీష్ది కూడా చిన్న మిషన్ ఉండేది, తెలుగు లేదు, టక్ 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 వస్తుంది అనమాట. అది టైప్ చేయను, టైప్ చేసిన, మిస్టేక్ పోకుండా టైప్ చేసిన. అప్పుడు మిస్టేక్ పోయినా మళ్ళీ టైప్ చేయాల్సి వస్తుంది, అంటే మళ్ళీ రేపు అట్లా కాకుండా మిస్టేక్ పోకుండా వాళ్ళు ఎట్లా ఇస్తే ఏ విధంగా ఇచ్చినా ఆ విధంగా టైప్ చేసి ఇస్తే చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు అని ఆ సుధాకర్ అనేటైనా కోపం చేసి ఇక నువ్వు ఇంగ్లీషు చెయ్యమ్మా, ఆయన అందాక క్లర్క్, అప్పుడు ఇంకో మిషన్ రాలేదు, పెద్ద మిషన్ తర్వాత వస్తున్నది, అవి వచ్చినప్పుడు ఆయన చేస్తాడు అని. అత్తమ్మా, ఇప్పుడు మీరు టైప్లో చాలా డిఫికల్టీస్ ఫేస్ చేసినా అని చెప్పారు కదా, తప్పులు పోతే కొప్పడేది అట్లా చెప్పారు కదా, ఏదైనా ఒక ఇన్సిడెంట్, అంటే మీరు నైట్ ఎంత లేట్ అయినా అక్కడే ఉన్నది అని చెప్పారు కదా, ఏదైనా ఇన్సిడెంట్ లైక్ మీకు ఈరోజే టార్గెట్ ఇచ్చి ఈరోజు ఇది కంప్లీట్ అయిపోవాలి, లేకపోతే మన కష్టం, అట్లాంటి మీకు ఇప్పుడు మాకేంటంటే మాకు సాఫ్ట్వేర్లో మాకు ఉంటాయినట్టు డెడ్ లైన్స్ ఉంటాయి, ఆ డెడ్ లైన్స్ మీట్ కావడానికి మేము డే నైట్ వర్క్ చేయాలి, తెలుసు కదా మీకు. సో అట్లా మీ అప్పుడు ఉండేదా? అప్పుడు అట్లా అంత స్ట్రిక్ట్ ఏం లేదులే, కానీ నేను పెండింగ్ ఉండొద్దు, ఆ రోజు ఏ రోజు ఇచ్చింది ఆ రోజు కావాలి, అది నా ఇదే కానీ నా ఇంట్రెస్టే, కానీ
ఎవ్వరు అంత ఇది చేయలే. కానీ ఒక్కొక్కసారి మీటింగ్ అప్పుడు ప్రెషర్ అయ్యేది బాగా, అది కావాలి మాకు, ఇది అర్జెంట్, మాకు అది అర్జెంట్ అని అనేసరికి ఏది అర్జెంట్ ఏది ఇంపార్టెంటో చూసి ఆలోచించి చేసి ఇచ్చేదాన్ని. అట్లా ప్రియారిటీ సెట్ చేసుకునేది నేనే చేసుకునేది, అన్ని నేనే చేసుకునేది. ఎవరిని ఏం మీకు అంటే బాస్ లాగా అంటే ఇప్పుడు మాకు మేనేజర్ ఎట్లా అట్లా ఉంటారు. అది సూపరింటెండెంట్ ఉండేది, తర్వాత ఏఎంఓ అని డిఎంఓ, ఎల్డిసి యూడిసి సూపరింటెండెంట్ ఏఎంఓ డిఎంఓ అట్లా, మళ్ళీ జిఎం అట్లా ఉంటారన్నట్టు. కానీ ఇక్కడ మాత్రం వరంగల్లో మాత్రం 28 years నేను ఎల్డిసిగా పనిచేసిన, 28 సంవత్సరాలు ఎల్డిసిగానే పనిచేసిన. అప్పుడు ఎక్కువ స్ట్రెంత్ ఉండేది మాదా, కాబట్టి ప్రమోషన్లు అంత తొందరగా రాకపోయేది. నేను 79లో జాయిన్ అయినా డైలీ వేజ్గా, 80లో ఎల్డీసీగా టైపిస్ట్గా చేసిన, 28 years ఎల్డీసీగా పనిచేసిన. ఒక 3 years ఏమో యూడీసీగా, తర్వాత సూపరింటెండెంట్గా 3 years సెంట్రల్ ఆఫీస్లో హైదరాబాద్లో చేసిన. పెళ్ళి ఎప్పుడు అయింది అత్తమ్మ? పెళ్ళి 85లో అయింది. అంటే మీరు జాయిన్ 5 yearsకి. అది కూడా మళ్ళీ మా నాన్న రిటైర్ అయ్యి అది అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ దాని మీద మళ్ళీ మేము మిల్ కాలనీకి పోయినాం అనమాట. లక్ష్మీబాయి అని ఒక మా అమ్మ ఫ్రెండ్, అంటే ఆ కాలనీ వాళ్ళందరూ ఒకటి ఉంటారు కదా, మా అమ్మ ఎక్కువ జిగిరి దోస్త్ అన్నట్టు. ఆమె ఇంకో విమలాబాయి అనేట ఆమె, ఇట్లా వీళ్ళందరూ మా అమ్మకు జిగిరి దోస్తులు. అంటే మా అమ్మ ఎంత కష్టపడేది ఏంటిది వాళ్ళు చూస్తారు కాబట్టి మా అమ్మ దగ్గరికి రావడం, మాట్లాడడం, మా అమ్మ కూడా అక్కడ పోయి మాట్లాడడం అట్లా. ఆమె ఉండి నాకు పెళ్ళి చేయాలి అనేసి, అప్పుడు 10th, నేను 10th ఉన్ననమాట. అయితే పెళ్ళి చేయాలి అని అంటే మా పెద్దమ్మ ఉండి ఎవరినో వేసుకొని పోతుంది, ఆమెకు ఎవరు పెళ్ళి చేస్తారు, ఎవరినో వేసుకొని పోతుంది అని అనేది. ఆ మాట మా అమ్మకు, నాకు పెళ్ళైన 3 సంవత్సరాలకు మా అమ్మ చెప్పింది. ఇంకో మేనత్త ఉండి అంతకు దాకా బొంత దొరుకుతుందిలే మా తిరుపతి అత్తమ్మ అనేది, అంతకు దాకా బొంత దొరుకుతుంది ఎవడో. అప్పుడు ఇవన్నీ మా అమ్మగా ఆమెకు పోయి తనకు ఎంత ఏ కష్టం ఉన్నా పోయి ఎవరికి తోడు చెప్పుకోకుండా ఆ ఫ్రెండ్స్ తోడు చెప్పుకునేది మా అమ్మ. ఆ లక్ష్మీబాయి అనే టైం ఉండి, ఎందుకు అక్కడ నువ్వు అంత బాధపడుతున్నావు, నాన్న ఉన్నాడు, నాన్న పెళ్లి సంబంధాలు చూస్తాడు కాబట్టి నాన్నకు చెప్దాము అని అంటే, అప్పుడు ఆయన నాకు తెలియదు, నేను ఆఫీసుకి పోయినాను, ఆఫీసుకి పోయి టైప్ చేస్తున్నాను, అతను వచ్చాడనమాట. వచ్చి నరసయ్యన ఏదో పేరుంది, ఆయన వచ్చిండు. వచ్చేసి అమ్మ శ్రవణ కుమార్ ఎవరు అని అంటే, నేనేనా అంటే, అమ్మ కూర్చో, నిలబడు, నడువు అన్నీ అంటున్నాడు. అరే నేను నిలబడడం ఎందుకు, నేను నడవడం ఎందుకు, నాకు అప్పుడు ఏదన్నా అంటే నాకు కోపం వచ్చేదనమాట. నేను నడవడం ఏంటి, నేను కూర్చోవడం ఏంటి, ఏంటిది అసలు, కాళ్ళు వంకో చేయి వంకొని అనుకుంటున్నావా, నాకేం లేదు అంత బాగానే ఉన్నాను అనేసి, లేదమ్మా అని. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్నది, ఇట్లా పెళ్లి సంబంధాలు చూస్తాడట అది. అయితే అప్పుడు ఆయన ఉండి, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆయన బిజినెస్ చేస్తాడు, ఇంటికి పెద్దవాడు అనేసి చెప్పిండు. చెప్తే అవన్నీ మా అమ్మాయి మాట్లాడుకోవచ్చు, నాకు తెలియదు అనమాట. ఏంటిది తెల్లారితే వస్తారు అన్నట్టు. అయితే మా అమ్మ పోవద్దు అని అంటే, అరే అదేంటిది నేను పోవాలి ఆఫీస్కి పోవాలని అంటే, లేదమ్మా ఉండు, కొంచెంసేపు ఉండు, కొంచెం లేట్ అయినా పర్వాలేదు. ఇక అప్పుడు ఈయన వచ్చిండు మంచిగా సూట్ బూట్ వేసుకొని మంచి టిప్ వచ్చిండు అన్నట్టు. వచ్చి చూసిండు. ఆయన చూడగానే నేను చూడను, నాకు పెళ్ళి మీద ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేదు, నాకు పెళ్ళి వద్దు అని అంటుంటే ఏది చేస్తున్నావు అని మా అమ్మని జర ఇది చేసిన, లేదమ్మా అనేసి. ఇక అప్పుడు చూసి సరే నచ్చిందిలే అని అన్న, చూడలేదు సరిగా, నచ్చిందిలే అని అన్న. ఇక ఆయన అవతలికి పోయిన తర్వాత నాకు నచ్చింది అనేసి ఈయన చెప్పిండు. చెప్పేసరికి ఇక సరే అని, ఇక అప్పుడు 10,000 కట్నం, 3 తులాల బంగారం. అయితే అట్లా పెళ్లి జరిగింది. ఫస్ట్ అంతే, నాకు ఒకటే. అయితే అత్తమ్మ పెళ్లి తర్వాత మీ భర్తతో ఎలా ఉండేది జీవితం? భర్తతో అమ్మ బాబోయ్,
భర్తతోటి జీవితమా పెళ్ళయిన తర్వాత పాచికంటి వీరస్వామి వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనమాట. మా వారి వాళ్ళు 2 అక్క చెల్లెళ్ళు, 6 అన్నదమ్ములు. ఈయన పెద్ద ఆయన. అయితే వాళ్లకు ఫస్టే పెళ్ళయింది. 2 ఆయనకు, 3 ఆయనకు, 4 ఆయనకు, అందరు కాక అది ఈయన పెద్ద ఆయన చేసుకోకముందే వాళ్ళందరూ చేసుకున్నారు అన్నట్టు. ఒక లాస్ట్ అయినా ఈయననే మిగిలిండు, ఇక అందరు చేసుకున్నారు. మా అత్తమ్మ వచ్చేది అన్నట్టు, ఆమెనే చూసి మమ్మల్ని అక్కడ ఉంచిన తర్వాత ఇక మా అత్తమ్మ వాళ్ళు మా పెద్ద 2 చిన్న ఆడబిడ్డ ఉన్నది, అప్పుడు పెళ్లి కాలేదు. చిన్న ఆడబిడ్డకి పెళ్లి కాలేదు, రాజు లాస్ట్ ఆయనకు పెళ్లి కాలేదు. మా ఇంట్లోనే ఉండేది. ఇక అన్నీ ఇక అది ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకపోయేది, అన్నీ నేనే చేసుకునేది. అటు చేసుకొని ఆఫీస్కి పోయేది. ఒక వంట నాకు రాదు మొదటి నుంచి. మా అమ్మ అనేది, నువ్వు వంట నేర్చుకో అమ్మా, వంట నేర్చుకో, అన్నీ చేస్తావు, కానీ వంట అంటే ఎందుకు రాదు అంటే, నాకు వద్దు, నేను కాకపోతే పని మనిషిని పెట్టుకుంటాను, నాకు అవసరం లేదు అనేదాన్ని. అస్సలు వంట దగ్గరికి అస్సలు పోకపోయేది. అయితే వంట రాదు. అయితే ఇక అన్నీ బట్టలు పిండడం, సామాన్లు తోమడం, ఇల్లు ఊడడము, అన్నీ A to Z. ఒక వంట మాత్రం నేను చేయకపోయేది. అట్లా వంట మా అత్తమ్మ చేసేది. అప్పుడు అన్ని పనులు చేసి వంట కాగానే ఆ టిఫిన్ కూడా పట్టుకోకపోయేది. పోయిన తర్వాత మళ్ళీ సాయంత్రం వచ్చేది, మళ్ళీ ఇన్ని పడేది సామాన్లు, ఎన్నో. అసలు ఏమేమి చేసుకునేది ఆ పొయ్యి మీద అప్పుడు చూసేదాన్ని. అవన్నీ నాకు, నేను నాన్ వెజ్ తినను కదా, ఓన్లీ వెజ్జే, నాన్ వెజ్ లేదనమాట. చిన్నప్పటి నుంచే నాకు. చిన్నప్పుడు అని అంటే మేము కాశీబుగ్గలు ఉన్నప్పుడు మా నాగేశ్వరన్న కొడుకు, లాస్ట్ కొడుకు ఇక్కడే జన్మించిండు అన్నట్టు. జన్మించినప్పుడు అప్పుడు మేకను కోసారు ఆ కళ్ళ ముంగట్ని. ఆ మేకను కోయడం చూసి నాకు, మా ఇంత చిత్రహింస చేస్తారా, ఇట్లా చేస్తారా అని బాధ అనిపించేది. అప్పటి నుంచి 8, 6, 7 అంతే, 6, 7 సంవత్సరాలు నాకు అప్పుడు. అప్పటి నుంచి బంద్ అన్నట్టు. వచ్చేసరికి అన్నీ ఏమేమో తిన్నట్టు అవన్నీ ఆన్వాళ్ళు కనబడేది. ఇవి తిన్నా పోనీలే అనుకునేది. అట్లా గడిచిన తర్వాత మా పెద్దమ్మాయి 85లో నా మ్యారేజ్ అయితే 86లో మా పెద్దమ్మాయి అయితే ప్రెగ్నెంట్ తోటి మా అమ్మ వాళ్ళు సీమంతం చేసిండ్రు. ఎన్ని 11 రకాలు, అన్ని ఎక్కువ శాతం పెద్ద ఒక రూమ్ అంతా నిండిపోయింది వాళ్ళు తెచ్చిన పలారాలు. అవన్నీ పెడితే అన్నీ గ్రాండ్గా చేసింది మా అమ్మ. ఒక్కటి నా ఒళ్ళో పెట్టినవి నేనే తినాలి కదా, ఒక్కటి కూడా సగం కూడా నేను తినలేదు. అన్ని వారం లోపల అన్ని కలిసిపోయినాయి. ఏమయ్యేదో తెలియదు నాకు. నేను అవన్నీ పట్టించుకోకపోయేది. ఇంట్లో ఈయన బిజినెస్ పోయేది, పోతే 1 రోజులు 2 నెలలు పోయేది. వచ్చిండు అని అంటే ఆ పైసలు లెక్క పెట్టుకొని పోయేటప్పుడు అప్పు చేసిపోయేది, వచ్చిన తర్వాత అప్పు తీర్చేది. నేను కూడా ఆయన నా జీతం ఎంత అని అడగలేదు, నేను ఆయన ఏం చేస్తున్నావు అని నేను అడగలేదు. అది నడిచిపోయింది. ఇంట్లో నేనే మెయింటైన్. 7 కిలోల నూనె పట్టేది, మీరు నమ్ముతారో లేదు. 7 kgs. మీ నాన్నకు కూడా తెలియదు. మొన్న అంటే అమ్మా అంటనా అంటే 1 monthకా? 1 monthకు 7 kgs పట్టేది. చాలా ఏకపోతే మా అత్తమ్మ జర వంట తినడంలో అందరంతే బాగానే తింటారు. అప్పుడు ఈయన కూడా నాన్ వెజ్ తినడం బాగా తిని, అసలు ఒక శుక్రవారం నేను సంతోషమాత పూజ చేసిన కాబట్టి ఆ ఒక్క శుక్రవారం తప్ప మిగతా రోజులన్నీ నాన్ వెజ్లే. ఇక నాకు ఆ వాసనకు కక్కొచ్చినట్టు అయ్యేది, ఎంత ఇదయ్యేది. ఇక అన్నీ మింగుకున్నా పోనీలే, కానీ ఏమని బాధ అనిపించకపోయేది. చేసుకొని నేను చేస్తలేను కదా, వాళ్ళు చేసుకుంటున్నాను తినే అని అనుకునేది. అస్సలు బాధపడకపోయేది. ఇక వచ్చిన తర్వాత ఏం చెప్పేదో మా అత్తమ్మ నాకు తెలియదు. ఇక ఈయన ఓహో ఇష్టం వచ్చినట్టు కోపం చేసేది. ఎందుకు కోపం చేస్తున్నా నాకు అర్థం కాకపోయేది. అది ఏం చేసింది నేను అది చెప్పకపోయేది, ఏం చేసిందా అని చెప్పకపోతే ఏం లేదు, కోపం చేసేది. పెద్ద ఆమె పుట్టింది తర్వాత అక్కడికి రామన్నపేటకు పోయినాం. ఇక మా అమ్మ వాళ్ళు ఫంక్షన్ చేసిండ్రు. ఇక దాని గురించి వంకలు పెట్టిండ్రు.
అంటే ఫంక్షన్ మంచిగా చేయలేదని అదని ఇదని ఎప్పటికీ ఏదో ఒకటి అంటేనే మా అమ్మ వాళ్ళను ఏదో ఒకటి అనేవాళ్ళు. అస్సలు సహించకపోయేది, ఏ మాత్రం సహించకపోయేది. ఎంత మంచిగా చూసుకున్నా ఎంత చేసినా కూడా వచ్చి మా అమ్మ ఆరాటం, చాలా ఆరాట పడేది, వచ్చి చేసేది పోయేది, బిడ్డ ఒక్కతి చేసుకుంటున్నదని. కానీ ఏదో ఒకటి వంక పెట్టేది. ఇంకా తర్వాత రామన్నపేటకు పోయిన తర్వాత అప్పుడు ఇంటి ప్రక్క ఒక ఆమె బర్త్డే అని నన్ను పిలిచింది. అయితే అక్కడ నల్ల పట్టుకోవడానికి ఇంకో ఆమె, నన్ను పిలిచిన ఆమె నీళ్ళు పట్టుకోవడానికి పోతే మా అత్తమ్మకు ఆమెకు కొట్లాట అయింది ఇళ్ళ దగ్గర. అయితే నాకు అది తెలియదు, నేను ఆఫీస్కి పోయేదాన్ని కాబట్టి నాకు తెలియక ఆమె బర్త్డే, నా బిడ్డ పుట్టినరోజు రాక అని చెప్తే సరే అని నేను పోవద్దు, నువ్వు ఎందుకు పోతున్నావు, అది నాతోటి పంచాయతీ పెట్టుకున్నది, నువ్వు దానింటికి పోతాను మా అత్తమ్మ అంటే లేదత్తమ్మ, నేను అవన్నీ పట్టించుకో, నాకు అల్లర్లు అనేది తెలియదు కదా, మా ఇంట్లో అసలు అల్లరి అనేది తెలియదు. అలాంటిది ఏంటిది ఇట్లా అంటున్నది అనుకున్నా, కానీ అంత సీరియస్ అవుతుందని నాకు తెలియదు. పోయినాను, వచ్చిన తర్వాత తెల్లారు ఈయన వచ్చిండు బిజినెస్. వచ్చిన తర్వాత ఏం చెప్పిందేమో తెలియదు. నేను ఆఫీస్కి వెళ్ళిన, సాయంత్రం వచ్చి మళ్ళీ పిల్లలకు స్నానం చేయించేసి బట్టలు పిండుతుంటే ఇక బూత్ మాటలు తిట్టిండు. ఎందుకు తిడుతున్నాడో అర్థం కావట్లేదు. అసలు ఏంటిది అని అంటే, నువ్వు ఎక్కడ పోయినావో బాగా ఇదైపోయింది, నేను లేకపోయేసరికి ఇక అందరు ఊరి మీద తిరుగుతున్నావు, ఇక బరస్ట్ అయిన లాంగ్వేజ్ మాట్లాడేసరికి నాకు అర్థం కాలేదు. ఏంటిది అసలు ఏంటిది అని అంటే వచ్చిండు దందంచిండు. వచ్చేసరికి అరే ఎందుకు కొడుతున్నారు, ఏంటిది, నేను ఏం చేసిందని అంటే దాని ఇంటికి పోయినా, అయ్యో ఆమె పిలిచింది కాబట్టి పోయినా, అంతేకాదు మా అమ్మ వద్దన్నదట, ఇంత సీరియస్ దాని గురించి నేను తప్పేం చేయలేదని నన్ను ఎందుకు ఇట్లా కొడుతున్నారు. ఆ విషయం తెల్లారి మా వదిన వచ్చింది పాల్వంచ నుంచి చూసిపోతుందని. వచ్చేసరికి ఏమన్నా ముఖం అంతా ఇంత వాసి ఇదంతా ఇదేసరికి వాసి ఉన్నది. పిల్లల బట్టలు పిండుతున్నాము, మా వదిన వచ్చింది. వచ్చేసి చూసేసరికి ఏమో అయింది అని ఆమె గ్రహించేసి భయపడి మా అమ్మ నాన్న కానీ మా వదిన అన్నయ్య కానీ ఈయనతో మాట్లాడాలంటే భయపడేవాళ్ళు. అయితే భయపడుకుంటే నేను 4 రోజులు పాల్వంచకి తీసుకుపోతాను శ్రవణను అని. తీసుకుపో, అవసరం లేదు, తీసుకుపో, ఎక్కడన్నా తీసుకుపో అని అన్నాను. 10 రోజులు ఉన్నా పాల్వంచలో ఉండి ఇక మా వదిన మస్తు ఏడ్చింది, చాలా బాధపడ్డది. ఏంటిది ఇట్లా చేసిందని బాధపడ్డది. సరే అని ఇక మళ్ళీ వచ్చిన తర్వాత 3rd ఇష్యూ. అప్పుడు ఈమె చిన్న ఆమె సంజయ్ 5 సంవత్సరాల అబ్బాయి, 4 వెళ్ళి 5. ఆయన ఆసారి 2 నెలలు పోయిండు బిజినెస్కు, ఏబిసిడీలో రాలేదు. అయితే మా పెద్దమ్మాయిని మంచిగా చూసుకునేది మా అత్తమ్మ ప్రేమగా, చిన్నమ్మాయిని వాడు సంజయ్ని కూడా చాలా ప్రేమగా చూసుకునేది. మన్మడు, గారాబాల మన్మడు, వాడంటే అంత పిచ్చి ప్రేమ ఉండేది ఆమెకు. మంచిగా నేను ఆఫీస్కి పోగానే వాడిని మంచిగా తీసుకొని ఊరంతా తిరిగేది. ఆమె ఎక్కడెక్కడికి పోవాలో అక్కడ పోయేసి వచ్చేది. నాకు తెలియదు ఆమె ఎక్కడ పోయేదో నాకు తెలియదు. నేను వచ్చేసరికి ఇంట్లో ఉంటుంది కాబట్టి నాకేమీ తెలుస్తుంది. అట్లా ఏదండి ఉన్న తర్వాత ఏబిసిడీలు 4 అక్షరాలు రాలేదు. ఏబిసిలు రాయనంటే రాస్తలేడుగా. ఇక ఇట్లా చిన్న స్టూల్ ఉండే అనమాట, ఆ స్టూల్ మీద పలక పెట్టి రాయమంటే రాయలేదు. ఇక కొట్టిండు కదా, జీవితంలో నేను మర్చిపోలేను. అది ఆ ఇన్సిడెంట్ ఇప్పటికి గుర్తు చేస్తే నాకు మైండ్ బ్లాక్ ఇదైపోతుంది, చాలా ఇదైపోతుంది. ఆ కొట్టిండు, ఎందుకు అట్లా కొడుతున్నావు అంటే, ఇక అడ్డం వస్తున్నావా అని, ఎందుకు కొడుతున్నావు, ఏమైంది అసలు ఏంటి చెప్పు అని అంటే నన్ను కొట్టిండు. ఈ అమ్మ జీవితం ఏది, అసలు నేను ఏం చేయకుండా నన్ను ఇట్లా ఇంతగానం ఎందుకు కొడుతున్నావు నాకు అర్థమవుతలేదు, నేను ఉండను, నేను చచ్చిపోతా అనేసి. ఆ రోజు బాగా గుర్తు, శుక్రవారం సాయంత్రం పాటలు వస్తాయి టీవీలో, వాళ్ళు టీవీలో చిత్రలహరి, ఆ టీవీలో పాటలు వస్తున్నాయి. ఇక నాకు నేను ఉండప్ప మీ అమ్మ ఏంటిది జీవితం అని అక్కడి నుంచి చెప్పలేదు, చేయలేదు. ఇక అట్లనే అట్లా పట్టుకుంటూ పట్టాల దగ్గర దాకా వచ్చిన. ఏది రైల్వే స్టేషన్, ఏడుపాయల నీళ్ళు ఉంటాయి చూడు, అక్కడ దాకా వచ్చిన. అక్కడ లోపట సుధాకర్, మా ఆఫీసులో పనిచేసే సుధాకర్ ఆయన అంటాడు. నడుచుకుంటూ వస్తూనే ఆలోచిస్తున్నా ఏంటిది ఇప్పుడు నేను చచ్చిపోతా,
కరెక్టే. మళ్ళీ పిల్లలు ఏం కావాలి? అప్పుడు ఈమె చిన్నది, పిల్లలు ఏం కావాలి? పిల్లలు ఎవరు? ఆయన మంచిగా పేరే పెళ్లి చేసుకుంటాడు, కానీ నా పిల్లలు ఏమైతే ఇదైపోతారు కదా, అమ్మో నా పిల్లల గురించైనా నేను బ్రతకాలి అని ఆలోచించి మళ్ళీ ఆ సుధాకర్ వాళ్ళ ఇంట్లో పోయినా. అయితే మీ ఎక్కడ పోయిందో ఏంటిదో ఎంతసేపటికి రాలేయినా, నేను ఇంకా చూస్తున్నా రాలేదు. తర్వాత వచ్చిండు, వచ్చి నేను సుధాకర్ వాళ్ళ ఇంట్లో పోయినా. పోయేసరికి ఏంట్రా ఇంత రాత్రిలో ఎట్లా వచ్చినావు? అప్పుడు 8 అవుతుంది, ఇంత రాత్రిలో ఏంటిది అసలు? బావేమన్నా అన్నాడా చెప్పు అని అంటే ఏం లేదు చెప్పలేదు. చెప్పకుండా నువ్వు ఇక్కడ ఉండు, ఏదో జరిగింది నాకు అర్థం అయిపోయింది, కానీ నీ పరిస్థితి ఏంటిదో మాకు తెలుసు కాబట్టి నాకు అర్థం అయిపోయింది, నువ్వు ఇక్కడే ఉండు, బావసంగా రేపు చూస్తా నేను అనేసి ఆయన అని. ఇక ఈయన వెనక నుంచి వచ్చిండు, వచ్చి ఆ చెప్పులను చూసి వెళ్ళిపోయిండు, లోపలికి కూడా రాలే, వెళ్ళిపోయిండు. కన్ఫర్మ్ చేసుకున్నాడు. అక్కడ అమ్మ దగ్గర పోతుందేమో అనేసి కొంచెం దూరం పోయిండు, పోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటు వచ్చేసిండు అన్నట్టు. ఇటు వచ్చి ఎక్కడ పోదు, ఇక సుధాకర్ దగ్గర పోదు. భయ్యా మా ప్రభాకర్ నేను తొందరగా మానడం ఆయననే, కానీ నాది ఆఫీసు కాదు, మా పుట్టిల్లు. అంత ప్రేమగా నేను లేటుగా కూర్చున్నా కూడా సుధాకరు, ఎల్లస్వామి, రామచందర్, శ్రీనివాస్, ఈ సూర్యనారాయణ వీళ్ళు లేటుగా అయినా పర్వాలేదు కూర్చునేది నా గురించి. అంటే వాళ్ళ వర్క్ అయిపోయినా మీ వర్క్ నా వర్క్ గురించి కూర్చునేది ఎక్కువ. ఎల్లస్వామి, సుధాకర్, రామచందర్ వీళ్ళు ఎక్కువ. ఆయన వేరే సెక్షన్లు ఉండేది కాబట్టి వాళ్ళు మళ్ళీ అయినా ఉండేది, కానీ వెళ్ళిపోయేది. అరే చూడండి రా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు లేటుగా ఉన్నా కూడా నన్ను ఇంటి దాకా పోతున్నదా లేదో చూసి అట్లా వెళ్ళిపోయారు. అట్లా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. వెళ్ళిపోయేసరికి చూసినావా బావా, సరే నేను రేపు ఏ సంగతి నేను చూస్తాను అని వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. ఆ రోజు అక్కడే పడుకున్నాను. నాకు నిద్ర పడతలేదు, కానీ నువ్వు పడుకో ఏం కాదు ఉండని నేను చూసుకుంటాను అని అన్నాడు. తెల్లారిన తర్వాత నాకెందుకు అనిపించలే, లేదనే నేను భయ్యా అంట, అన్నయ్య కదా భయ్యా, లేదు భయ్యా నేను పోతాను నాకు ఎట్లా అనిపిస్తున్నది అని అంటే, అరే ఆఫీస్ టైం అవుతుంది కదరా అని అంటే, నువ్వు స్నానం చెయ్యి, వదిలేది చీర కట్టుకో, నువ్వు స్నానం చెయ్యి, ఇక స్నానం చేసి నువ్వు ఆఫీస్కి పోదా అని అనేసి ఇక మళ్ళీ స్నానం చేసి ఆఫీస్కి పోయి సాయంత్రం 7 గంటలకు అప్పుడు మెల్లగా ఆఫీస్కి వచ్చాడు ఈయన. నెక్స్ట్ డే ఆఫీస్కి వచ్చి ఉన్నది అని తెలుసుకొని ఇక అప్పుడు ఎల్లస్వామి నన్ను దింపడానికని ఆయన సుధాకర్ ఇద్దరు వస్తున్నారు, చూసి ఇక తీసుకొని పోయాడు. ఇక అట్లా పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏమైందని అంటే, ఈమె కుర్చీలో ఈమెను సరిగా చూడకపోయేది మా అత్తమ్మ. మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని మూడో అమ్మాయి అస్సలు ఏ మాత్రం సరిగా చూడకపోయేది. నేనే అన్నీ చేసుకొని పోయేదాన్ని, అయితే చూడకపోయేది. ఆ కుర్చీలు వేస్తే ఆమె దొడ్డి పోయి అంత పూసుకొని అంత ఇదైపోతే అంత చాలా ఇదైపోయింది. అన్నీ గుర్తుకొస్తుంది, మస్తు బాగా అనిపిస్తుంది. వచ్చేసరికి అంత మా అమ్మ వచ్చేసరికి ఏంటిది బిడ్డ ఇట్లా అయిపోయింది నా బిడ్డ. మా అమ్మ ఎప్పటికి వచ్చి చూసుకుంటూ పోయేదనమాట, చిన్న బిడ్డని సరిగా చూడట్లేదని అని వచ్చి ఇక మా తేజను తీసుకొని అంత తుడిచి అంత చేసి మా తిరుపతి అత్తమ్మ, అప్పుడు తిరుపతి అత్తమ్మ వచ్చినండి. అయితే నేను 2 రోజులు తీసుకుపోతా రా అని అంటే, ఇక అప్పుడు 2 రోజులు ఉంటే ఆమె ఉండే అబ్బాయి ఎంత చక్కగా ఉండేది, మంచిగా ఉండే అనమాట. ఎంత చక్కటి పిల్లని ఇట్లా చేసిండ్రి అని నేను అసలు చూడకపోయేది, ఏం చేస్తున్నది. ఒకవేళ పాలు ఇద్దామన్నా కూడా మరి రెండో వాడికి పాలు, ఫస్ట్ ఆమెకు పాలు రాలేదు. తర్వాత మా అమ్మ ఏంటిది ఇట్లా మాంసం కీమ చేసి అంటే నేను నాన్ వెజ్ తినను అంటే, లేదమ్మా లంచగొండి పాలు నాకు అట్లనే చేస్తే మా అమ్మ నాకు అట్లనే పెట్టింది, నీకు కూడా అదే వచ్చింది కాబట్టి నువ్వు తిను, నువ్వు తర్వాత తినకు, కానీ ఇది నీకు కీమ మాంసం లెక్క నేను చేయనని ఇన్ని ఎల్లిపాయలు వేసి అట్లా చేసి పాలు వచ్చేలా చేసింది మా అమ్మ ఫస్ట్ ఆమెకు. ఇక తర్వాత 2 ఆమెకు నేను అన్నాను, మమ్మీ ఫస్ట్ ఆమెకు మీరు ఎంత చూసినా కూడా చూడలేదని పేరు వచ్చింది కదా, ఈ బాబు పుడితే ఎట్లా చూస్తారో నేను చూస్తా, కాబట్టి నేను 2వ కాన్పు నేను నా ఇంటికే పోతా అని అప్పుడు అని అన్న. ఏంటిది ఏమి లేదు, తిండి లేదు తిప్పలేదు. వాళ్ళేమో అన్నీ మళ్ళీ మా ఆడబిడ్డ ఆయన కొడుకు పుట్టిండు, వాళ్ళేమో మంచిగా నాన్ వెజ్ చేసుకొని తినేది, నేను తినను కదా, అయితే ఆమె చేసుకొని తినేది. మళ్ళీ బిడ్డకు అన్నీ పెట్టేది, ప్రెగ్నెంట్ తోటి ఉన్నా కూడా బిడ్డకు అన్నీ పెట్టేది, నాకు మాత్రం ఏం ఉండకపోయేది.
ఏదో అంటే అది ఉండేది, ఏదో ఉండేది, అది నాన్ వెజ్ లేకుండా ఉన్నది ఏదో తినేదని. మళ్ళీ నువ్వు తిన్నావా లేదా అని అడగకపోయేది ఎవరు. ఈయన అడగకపోయేది, మా అత్తమ్మ కూడా చూడకపోయేది. అది తింటే తినడం, లేకుంటే లేదు, అట్లనే ఉండేది. ఆ తర్వాత మా ఎవరు ఈ ఈమె పుట్టినప్పుడు ఇక మళ్ళీ మా అమ్మ ఉండి, లేదు 3వ కాని పైన పర్వాలేదు, నా మన్మరాల్ని నేను తీసుకుపోతాను, ఆమెను చూస్తలేరు. అప్పుడే అట్లా మా అబ్బాయి పుట్టినప్పుడు 11వ రోజు అసలు బాలెంతను ఏమి బాలెంతానంటే పని అంతా చేసుకునేది. పుట్టిన 3 రోజులు హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అన్ని పనులు చేసుకునేదాన్ని. నేనే పిల్లలకు చూసుకునేది, మెల్లమెల్లగా ఊడ్చేది, అన్నీ చేసేది. అయ్యో ఎందుకు చేస్తున్నావు అని కూడా అడగకపోయేది. 11వ రోజున తలంటు పోస్తారు కదా, పోయలేదు. నేనే స్నానం చేసుకుంటున్నా. మా అమ్మ వచ్చింది, అయ్యో తలంటు పోయాలి కదా పిల్లకు, మా పాపకు బాబుకును అని అవి వచ్చింది. వచ్చేసరికి నేను మస్తు ఏడ్చింది మా అమ్మ. ఏడ్చేసి ఇక మళ్ళీ స్నానం చేయించి పోయింది. ఇక 3వ అప్పుడు వాళ్ళు ఎట్లా 2వ అప్పుడే నువ్వు అట్లా చేసినావు, వద్దమ్మా నా మన్మరాలు ఇదైపోతుంది, నేను తీసుకుపోతా అనేసి మా అమ్మ తీసుకుపోయింది అన్నట్టు. తీసుకుపోతే మా తిరుపతి అత్తమ్మ ఉండి ఈ స్నానం చేస్తూ ఇట్లా బోర్లు వేసి స్నానం చేసేసరికి ఇన్ని చిన్న చిన్న కురుపులు, మూత్రం పోసి పట్ట తీయకపోయేది కదా, అవన్నీ చిన్న కురుపులు మొత్తం వీపు మొత్తం. నేను అవన్నీ ఏది చూడకపోయేది. నన్ను చూస్తా అన్నయ్య కూడా ఇక చూసినావులే అనేసి ఇద్దరు, మా అత్తమ్మ ఉన్న ఈయన, ఇక చూసినావులే బాగా అనేసి నా దగ్గర పాలు ఇవన్నీ ఇవ్వకపోయేది. అట్లా మా సంజయ్కి కూడా పాలు లేవు, మా పెద్ద ఆమెకు పెట్టినా పాలు లేవు. ఇక మా అమ్మ ఉండి నువ్వు మా వాడికి అట్లా చేసిండ్రు మీరు అని అప్పుడు తనే తీసుకుపోయి అక్కడే డెలివరీ అయినాను. ఇక డెలివరీ అయిన తర్వాత అక్కడ ఉండి మా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చిందనమాట, అమ్మ చూడడానికని వచ్చింది. వచ్చేసరికి అప్పుడు ఈమె చూసి మా తిరుపతి అత్తమ్మ, అయ్యో అన్ని కురుపులు వచ్చేసినాయి అమ్మ, ఏంటిది అవస్థ, ఇంత చక్కటి పిల్లని ఇట్లా చేసిండే అని ఇక ఆమె కొంచెం ఆయుర్వేదం చేసేది అన్నట్టు. అదంతా రాసి మొత్తము ఆమె ఉన్నన్ని రోజులు మంచిగా రాసి నూనె ఆయిల్ పెట్టి ఆమె ఒక మెడిసిన్ తయారు చేసి అది పెట్టి మొత్తం ఇట్లా మంచి బొమ్మలు లెక్క తయారు చేసింది. ఇక ఉన్ని రోజులు చేసి, ఇంత చక్కటి పిల్లని నువ్వు చూసుకోవమ్మా, నువ్వు ఎంత ఆఫీసు, మళ్ళీ నేను ప్రొద్దున్నే 10 గంటలకు పోయిందంటే 6, 7 గంటల దాకా నేను రాను అంటే, లేదమ్మా అట్లా కాదు నీ బిడ్డ గురించి అన్నానంటే అప్పటి నుంచి కొంచెం 5 కాగానే వచ్చేదాన్ని. పాలు మా అమ్మ దగ్గరనే ఉన్నాయి కాబట్టి మళ్ళీ మా అమ్మ ఎప్పుడైతే నాకు నాన్ వెజ్ పెట్టిందో అప్పుడు పాలు వచ్చేది. కానీ అట్లా పెట్టిన తర్వాత కొన్ని రోజులు పెట్టిన తర్వాత నాన్ వెజ్ లేకుండానే మంచి పుష్కలం ఈమె తాగినట్టు ఇద్దరు ఎవరు తాగలేదు. 3 సంవత్సరాల దాకా తాగింది ఈమె పాలు. అట్లా అత్తమ్మ అయితే ఇప్పుడు ఆఫీస్ పని చూసుకుంటూనే పిల్లల్ని చూసుకునేది ఇవన్నీ అని చెప్పారు కదా, ఎస్పెషల్లీ వీళ్ళ స్టడీస్ ఎట్లా మేనేజ్ చేసేది? అంటే ఇప్పుడు వాళ్ళను పొద్దున్నే రెడీ చేయడము, స్కూల్కి పంపడము, ఇది మాత్రం గాడ్ గిఫ్టే అని చెప్పుకోవచ్చు నాకు. పిల్లలు మాత్రం చిన్నప్పటి నుంచి అయినా కూడా అనుకూలంగా మెదిలినరమ్మా. ఇది కొనియాలి, అది కొనియాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, అల్లరి ఇలాంటి ఏవి లేవు. ఒక మా సంజయ్ తప్ప వీళ్ళు ముగ్గురు అయినా కూడా, సంజయ్ కూడా ఎక్కువ ఏం చేయలే, కాకపోతే స్కూల్కి పోకపోయేది అంతే తప్ప స్కూల్కి పోకుండా స్కూలు ఎగ్గొట్టి ఆటలు ఆడుకునేది. 10th అసలు ఫెయిల్ అవుతాడు అనుకున్నాను, ఎందుకనంటే చదివే వ్యక్తి కాదు కదా, 10th ఫెయిల్ అయిపోతాడేమో అని అనుకున్నా. కానీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వీళ్ళు పెద్ద ఆమె కొంచెం మంచి స్కూల్కి పోవడం రావడం మెయింటైన్. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేసేది, ఆయన ఉన్నప్పుడేమో ఆయన చూసుకునేది, ఆయన లేనప్పుడు నేను ఆఫీస్కి పోతే పిల్లలే కదా ఉండేది. కానీ మా పెద్ద అమ్మాయినే మెయింటైన్ చేసేది మొత్తం. వీళ్ళు చెప్తున్నా కదా గాడ్ గిఫ్టే అనుకుంటాను. నా పిల్లలైతే ఎప్పుడు ఒక్క డ్రెస్ ఇది కొనియాలి, నాకు ఇది కావాలి అని అడగలేదు. 3 డ్రెస్సులు అందరికీ. ఆ 3 డ్రెస్సులే మంచిగా మెయింటైన్ చేసుకునేవాళ్ళు, చక్కగా వాటితోటే ఉండేవాళ్ళు. ఏం కొట్టుకునేదో ఏం అల్లరి చేసుకునేదో ఏదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంట్లో ఉండను కాబట్టి నాకు తెలియదు. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఏం చేసేదో నాకు తెలియదు. కాబట్టి వాళ్ళే నన్ను అడిగితే పెద్ద ఆమె మా చిన్న ఆమెనే ఎక్కువ వాళ్ళిద్దరు ఉండేది.
బలి అవ్వడం మాత్రం చిన్న ఆమెనే, ఒక మాటలో చెప్పాలంటే. ఆ మాటలలో ఏ పరంగా బలి? ఏదైనా కూడా ఇంట్లో పని కూడా చేసేది. మా చిన్నమ్మాయి ఇంట్లో పని చేసేది, సహాయం చేసేది, పెద్ద ఆమె వంట దగ్గర అట్లా సహాయం చేసేది. వీళ్ళకు పైసలు ఇవ్వడం కొనుక్కోవడం తెలియదు. నేనే ఏం చేసేది, పిల్లలు ఏదన్నా కొనుక్కుంటారు ఏదన్నా చేస్తారని నేనే ఇస్తే మా పెద్ద అమ్మాయి జమ చేసుకునేది. ఇక వీళ్ళు ఏం చేసుకునేది అది వాళ్ళకి తెలియదు. వీళ్ళు జమ చేసుకునేది కాదు, వాడు మాత్రం ఖర్చు పెట్టుకునేది. వాడు ఏమో ఏ ఖర్చు అని అంటే తిండే అనమాట. అదేంటిది లస్సీ అనో అదేనో బాదం, అబ్బాయిలకి దాచుకోవడం రాదు, బాదం పాలు తాగడము అట్లా బక్కగా ఉండేది వాడు. అట్లా ఉండేది. సంజయ్ ఏం చేయకపోయేది, కానీ వీళ్ళిద్దరు మాత్రం నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసేవాళ్ళు. అట్లా నేను గెట్ అన్ అయినా. అత్తమ్మ, మీ ఆఫీస్లో ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసిళ్ళు? మీ ఆఫీస్ లైఫ్ గురించి ఒకసారి మాతో పంచుకోండి. టాలీ ఎప్పుడు అది ఎట్లా చేయాలనో ఏంటిదో తెలియదు. అబ్బాయి వచ్చి చేసిపోయేది, వేణు అనే అబ్బాయి. తర్వాత అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నువ్వే చేయాలంటారు. అరే నాకు తెలియదు కదా, నేను ఎట్లా చేస్తాను, నాకు చెప్పలేదు కదా అంటే, లేదు నువ్వే చేయాలి. అప్పుడు ఆ అబ్బాయి చేసింది చూసిన కాబట్టి అన్నీ అప్పుడు ఆడిట్ జరుగుతుందన్నమాట. ఆడిట్ జరిగినప్పుడు అన్ని షాపుల వాళ్ళది తీసుకోవాలి. అన్ని షాపుల వాళ్ళది అన్నీ ఇక మాది వేరే ఉంటాయి అకౌంట్స్, సస్పెన్స్ అని, పర్సనల్ అని, ఇంకా వాళ్ళ ఇన్కమ్ ఎంత, అవుట్ గోయింగ్ అన్నీ కొన్ని ఉంటాయి అన్నమాట. అదంతా చేయాలి. ఎట్లా ఏం చేయాలి అనేసి ఆలోచించి అవన్నీ షాప్ వైజ్గా పంపాలి అనేసి అని అన్నాను. అక్కడ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అతను వచ్చిండు, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి ఎట్లా చేయాలనో చూపించిండు. నాకేం చూపించలేదు, తానే చేసుకుంటూ పోయిండు. అరే నువ్వు ఎట్లయితుంది ఏంటి, వాటి పేర్లు ఏంటిదో తెలియదు, ఏం లేదు, ఆయన చేసుకుంటే ఇంతే చెయ్యానంటే సరే అని అన్న. ఆయన పోయిన తర్వాత ఇట్లనే చేయాలి అంతే అయిపోయింది. కానీ 3 రోజులు క్యాంప్ వేసుకున్నాడు. ఒక్కరోజు 2 గంటలే ఆయన చెప్పింది. 3 రోజుల క్యాంప్ వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత సెంట్రల్ ఆఫీస్ నుంచి ఆఫీసర్ ఫోన్ చేసింది. అన్ని డివిజన్ నుంచి టాలీ కంప్లీట్గా ఆడిట్ వచ్చేసినాయి, మీది ఒక్కటే రాలేదు అని. ఇక డిఎంఓ నన్ను కోపం చేయడం, ఏంటిదమ్మా ఏం చేసినావు అంటే, నాకు తెలియదు ఆయననే చేసింది కదా అని. లేదు నువ్వు చెయ్యాలి కంపల్సరీగా, నీకు వస్తుంది, నువ్వు చెయ్యి. అరే నాకు రాంది నేను ఎట్లా చేయిస్తాను అని. లేదు ఆఫీస్లో ఎవరికి రాదు, ఎవరి టైపులు అస్సలు టచ్ చేస్తానని కూడా అందరికి వచ్చు, కానీ టచ్ చేయకపోయేది. అరే ఎట్లా అనేసి కూర్చున్నాను. సరే ఏదో నాకు వచ్చింది, ఆయన చేసినప్పుడు చూసినా కదా అని అన్నీ చేసేసిన. అన్ని డివిజన్ల కంటే ఫస్ట్ నా డివిజన్దే పంపించిన టాలీ కాస్ట్ సెంటర్ అని ఉంటుంది అనమాట. అది నాకు చెప్పలేదు ఆయన. అన్నీ చేసి పంపించింది. ఏంటి నాకు ఏది వస్తలేదు ఏంటో వాళ్ళు. అదే మళ్ళీ ఆయన ఎట్లా చేసింటే నేను అట్లనే చేసినాను. ఆయన మళ్ళీ వచ్చి ఇదేంటిదమ్మా నువ్వు అంతా చేసినావు నా మాట, ఇది నువ్వేం చెప్పినావు అక్కడనే సెంట్రల్ ఆఫీస్ వాళ్ళకి ఆఫీసర్నే అన్నాను. ఆయన వచ్చి ఏం చెప్పిండో అడగండి అని అనేసరికి ఆయన నేను అన్నీ చెప్పేసినాను. ఏం చెప్పినావు నువ్వు, నాకేమైనా చెప్పినావా? 3 రోజుల క్యాంప్ వేస్తున్నావు. ఇక నేను ఆఫీసర్ అని కూడా చూడలేదు, మాట్లాడిన. అసలు వచ్చింది ఎందుకు, క్యాంపు 2 గంటలు కూర్చొని చేసిండు. ఇట్లా చేయాలి అన్నాడు. కాస్ట్ సెంటర్ అనేది చెప్పలేదు, దాని గురించి ఇక అప్పుడు ఏంటి ఉండని ఇప్పుడు నాకు గుర్తులేవు, కానీ అది అన్నీ అడిగిన. ఆయనను పిలవండి అన్న అనేసరికి ఆమె ఏంటి అసలు ఎవరితో అట్లా మాట్లాడను నేను అనమాట. ఆవేశం వచ్చేసింది. చెప్పండి నా మీద ఒక్కటి నాకు చెప్తేనేమో నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా, కానీ చెప్పండి నా మీద తప్పేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటా, అది నాకు మొదటి నుంచి ఉన్నదనమాట. ఇక బాగా ఇది చేసేసరికి మళ్ళీ వెంటనే ఆయనను పంపిస్తే ఏంటిది బాబు అబ్బాయ్యా నువ్వు నాకు చెప్పినావు, నువ్వు ఏం చేసినావు, నువ్వు క్యాంప్ వేసుకొని పోయినావు, ఇష్టం వచ్చినట్టు సినిమాలు చూసినావు, షికార్లు చేసినావు, జల్సాలు చేసినావు, ఓచర్లన్నీ రాసుకున్నావు, అక్కడ పోయినా ఇక్కడ పోయినా నేను ఓచర్లన్నీ రాసుకున్నావు, తిన్నావు అనేసి ఇక నేను వచ్చిన తర్వాత బాగా చేస్తే ఏం లేదు ఇది కాసంటే అంతేనా, దీనికి ఒక్క మాట చెప్పేది ఉంటే నేను ఆల్ డివిజన్కి ఫస్ట్ నేనే ఉండేదాన్ని అని. అప్పటి నుంచి ఎన్ని రోజులు పడుతుంది అంటే 1 వారం రోజులు పడుతుంది అని అన్న. ఒక్క డేలా 5 గంటలల్లో చేసేసిన. 1 వారం రోజులు అన్నాడు ఆ వ్యక్తి, 5 గంటలల్లో చేసి మొత్తం పంపించేసిన. ఇక నా లెవెల్లో నేనే సొంతంగా చేసి ఇక అదేదో తెలిసింది కాబట్టి మళ్ళీ సపరేట్గా కూడా డివిజన్ వైజ్గా, షాపు వైజ్గా, హెడ్ వైజ్గా అట్లా వేసి లాస్ట్
కూడా సస్పెన్స్ ఎంత, పర్సనల్ ఎంత, అదర్ సెక్షన్స్ కూడా ఎంతనో, లాస్ట్ ఇన్కమ్ ఎంత, ఎంత లాస్, ఎంత ప్రాఫిట్ అనేది మొత్తం బ్యాలెన్స్ షీట్ చేసేసి పంపిస్తున్నా. ఇంత పర్ఫెక్ట్ ఎవ్వరు చేయలేదు, ఫస్ట్ నువ్వే అనేసి అన్నారు. అనేది ఇక అప్పటి నుంచి ఇక నేను సెంట్రల్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత, ఇక సూపరింటెండెంట్గా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాల పెండింగ్ ఉన్నాయి అన్నీ. అందులో ఉన్న వాళ్ళందరూ హేమాహిమీలు, మొదటి నుంచి అకౌంట్ సెక్షన్లో మొదటి నుంచి ఉన్న వాళ్ళే అన్ని సంవత్సరాలు ఉన్నారు. నేను ఇంత అయితే 28 సంవత్సరాలు ఎల్ఎల్సీ చేసిన, సూపరింటెండెంట్గా 3 సంవత్సరాలు, మళ్ళీ 3వ సంవత్సరం రిటైర్ అయినా అన్నట్టు. 3 సంవత్సరాలు హెడ్ ఆఫీస్లో ఉన్నా. అప్పుడు ఇక చూడు అన్నీ పెండింగ్ ఉన్నాయి, 4 సంవత్సరాలు పెండింగ్ ఉన్నాయి. ఆడిట్ అవుతుంది అప్పుడు, ఆంధ్ర తెలంగాణ విభజన అయ్యేసరికి ఎట్లా ఇప్పుడు వాళ్ళది సపరేట్ చేయాలి, మాది సపరేట్ చేయాలి, ఆల్ డివిజన్స్ తీసుకోవాలి, ఆల్ షాప్స్ తీసుకోవాలి అని ఇక కూర్చొని డే అండ్ నైట్ కూర్చొని ఇక ఇల్లు మర్చిపోయినా. 12 అయ్యేది, రాత్రి 12 అయ్యేది. అక్కడ సెంట్రల్ ఆఫీసులు కూడా, ఇక్కడ కూడా అప్పుడు ఆంధ్ర తెలంగాణ అయినప్పుడు ఇక్కడ వరంగల్లో కూడా 12 అయింది అన్నీ చేసేసరికి. మళ్ళీ వచ్చి దింపిపోయిన. అప్పుడు డాడీ కోపం వచ్చింది ఆయనకు, ఇంత 12 గంటల దాకా, 12 ఇంకెక్కువనే అయింది అని ఆయన వచ్చి కోపం చేస్తే, లేదు బావ మేము తీసుకొస్తున్నాం అని. అక్కడ కూడా రాత్రి 8, 9, 10 అట్లా టైం అంటే ఏం లేదు. ఇక చేసి మొత్తం దేని దానికి డిజైన్ చేసేసినాయి. ఇక ఒక అతను ఉండే మా ఫైళ్ళు పట్టుకొని తిరిగేది, ఆఫీసర్ దగ్గర తిరిగేది, అది తిరిగేది. భయ్యా ఏంటిది అసలు, ఆయనది యాక్చువల్గా ఆ పని చేసేది ఆయన అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చేసే పని అంతా ఆయన చేయాలి. ఆయన చేసే పని నేను చేసిన, నా పని ఏం లేదు, సంతకాలే. ఓకే, సూపరింటెండెంట్ కాబట్టి నేను ఓన్లీ సంతకాలే పెట్టాలి, నాకేం పని లేదు. కానీ ఆయన వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు, ఆయనకు ఇక చెమటలు పెడుతున్నాయి, ఏంటిది భయ్యా ఏంటిది అని ఆయనను పిలిచి, లేదురా ఇట్లా చేయాలంటే, ఓ సిగ్గింతే నాకు దీని గురించి ఒక్క మాట చెప్తే నేను అని 2 గంటలలో చేసేసిన మొత్తం. అన్నీ నువ్వు ఏమేమి చేసినావు అన్నీ తప్పేసుకున్నాడు మొత్తం. ఇక మొత్తం ఫైల్స్ మొత్తం తీసుకొని డివిజన్ వైజ్గా, షాప్ వైజ్గా మొత్తం తీసి ఒక 10,000 10 లక్షలని వేసేసిండు. ఇక నీకు టాలీ ఎక్కడవుతుంది? 0 ఎక్కువ పడ్డది కావచ్చు, 2 సున్నాలు. మళ్ళీ నేను కరెక్ట్ చేసిన, ఏం లేదు డ్రాయింగ్ చేసేది నీకు కింద, ఇప్పుడు పేర్లో గుర్తులేవు కానీ చేసేస్తే వస్తుంది, టోటల్ వచ్చేస్తుంది. కానీ ఆయన అట్లా టోటల్ వేయలేదు, ఈయన సొంతంగా వేసిండు టోటల్. ఇక తప్పు వచ్చింది, ఎక్కడ టాలీ అవుతుంది? లేదు భయ్య నువ్వు ఈ పని చేసినావు. అయితే కడప డివిజన్ అయినా ఒక అబ్బాయి అతిక తెలివి అన్నట్టు, నేనే బాగా చేస్తా అకౌంట్స్, ఎవరు చేయరు అని కొంచెం అతిక తెలివి. ఆ అతిక తెలివి ఆయననే పొరపాటు చేసినాను. ఆయన వచ్చిన తర్వాత ఏంటైనా నువ్వేనా కడపలో చేసేది, అకౌంట్స్ చేసేది అంటే, అవును మేడం. నేను పర్ఫెక్ట్ మేడం, నాది ఇంత కూడా మిస్టేక్ ఉండదు. అవునా, మిస్టేక్ ఉండదా? సరే ఇక్కడ ఏమేసినావు? పర్ఫెక్ట్ కరెక్టే. నువ్వు చూడు, నాకు పర్ఫెక్ట్ అని అనకు, నువ్వు చూడు ఫస్ట్. నువ్వు చూసి ఏం వేసినవు, ఏ షాపులోది నువ్వు ఎంత వేసినవు, 10,000 వేసే బదులు నువ్వు 10 లక్షలు వేసినావు, అలా అది ఎక్కడ టాలీ అవుతుంది? నీ తప్పు కదా. సారీ మేడం, సారీ. ఎప్పుడైనా కూడా అతిక తెలివి ఉపయోగించు. నువ్వు తెలివిగలవాడివి, నువ్వు కాదని అనట్లేదు, కానీ జాగ్రత్తగా చూసి చెయ్యి. ఇక ఆ విషయం ఆఫీసర్లకు చెప్పిన, ఇట్లా సార్ అని అంటే, ఆహా మంచి పని చేసినావు, మంచి క్లాస్ వీక్ను. వాళ్ళు భయపడతారు, వాళ్ళు ఎందుకంటే తీసుకుంటారు కదా, అందుకని భయపడతారు. నేను తీసుకోను కదా. ఒక అతను సొసైటీ అయినా పట్టుకొని వచ్చిండు, డబ్బులు పట్టుకొని వచ్చి మేడం చాలా హెల్ప్ చేశారు. ఆయన వాళ్ళది చేసిన ఇంటిని అనమాట, వరంగల్ అతనే చేసిన ఇంటిని ఆయన పర్సనల్ కూడా చేసిన అనమాట. మేడం ఇంత హెల్ప్ చేసిండు కాబట్టి నాన్న పైసలు తీసుకున్నా. ఈ పైసలు నేను ఎప్పుడైనా తీసుకున్నా, వరంగల్లో తీసుకున్నానా, వరంగల్లో కూడా వాళ్ళ పేమెంట్లు అన్నీ చేసేదాన్ని తీసుకున్నా. మళ్ళీ ఇక్కడ కొత్తగా అడుగుతున్నావేంటి? నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకో బాబు, నాకు అవసరం లేదు, నాకు నయా పైసా వద్దు అంటే, లేదు మేడం ప్లీజ్ అని అంటే 700 ఏదో అతి కష్టం మీద, సరే నువ్వు ఇంత గనమంటున్నావు కానీ 700 అని మళ్ళీ తీసుకొని మళ్ళీ అందరికీ ఇచ్చి వాళ్ళ ఫ్రీ పార్టీ 700 ఖర్చు చేసేసాను. నయా పైసా
అట్లా అసలు అది ఎట్లా పాకిపోయిందో మొత్తం పాకిపోయింది. పాకిపోయి ఒక అతను వచ్చాడు, ఆఫీసర్. శ్రవణ కుమార్ ఎవరు? శ్రవణ కుమార్ అని అంటే ఇంట్లో నేనేనంటే ఏంటిది నాకు అర్థం కాలేదు, ఏంటిది అని అంటే చాలా గ్రేట్ మేడం, మీరు చాలా గ్రేట్ అనేసి. అంటే ఏంటిదండి అని అంటే మీరు చాలా హార్డ్ వర్కర్ ప్లస్ నయా పైసా లంచం తీసుకోలేదు కాబట్టి చాలా గ్రేట్ అని. నా రిటైర్మెంటు ఫస్ట్ అండ్ లాస్ట్ నాదే ఫంక్షన్ చేసిండ్రు, రిటైర్మెంట్ ఫంక్షను అదే ఒకటే. తర్వాత వేరే సౌదామని ఉన్నది, ఆమె ఖర్చు పెట్టుకొని ఆమె చేసింది. నాది మాత్రం షాపు వాళ్ళు, డివిజన్ వాళ్ళు, అప్పుడు మీటింగ్ ఉండే, డివిజన్ వైజ్గా మీటింగ్ ఉండే అనమాట. డివిజన్ అంతా సెంట్రల్ ఆఫీస్కి వచ్చింది. ఆ మీటింగ్ సమయంలో వాళ్ళ ఏం చేసిండు, మనం కూడా మేడంకు ఫంక్షన్ చేద్దామనేసి సూపరింటెండెంట్ గణేష్, ఆయన సూపరింటెండెంట్ మా హెడ్ అనమాట, ఏమో అనమాట. ఆయన ఉండి అక్క మనకు చాలా హెల్ప్ చేసింది కాబట్టి మనం ఫంక్షన్ బాగా చేద్దామని వచ్చిన డివిజన్ వాళ్ళను, ఆఫీసర్లను అందరినీ, జిఎం అయితే ఎంత మెచ్చుకునేది, పీరయ్య అని ఉండేది, ఆయన అకౌంట్ సెక్షన్ హెడ్ అన్నట్టు. ఆయన ఏడిహెచ్ నుంచి వచ్చిన అతను. ఆయన అయితే మేడం అనేది, సార్ ప్లీజ్ నీకు దయచేసి నన్ను మేడం అనొద్దు, నేను నీకంటే పెద్దదాన్నే, కాకపోతే మీకు మీ పోస్ట్ పెద్దది కాబట్టి మీకు మర్యాద ఇవ్వాలి, మీరు మేడం అని అనవద్దు, శ్రవణాన్ని పెట్టి నాకేం అభ్యంతరం లేదు, మీరు నాకంటే చిన్నవాళ్ళే కానీ నా పేరు పెట్టి పిలవద్దు, పిలవండి, మేడం అనవద్దు అని నవ్వేవాడు. అదే మా ఎండి కూడా చాలా ఇది చేసిండు, మీరు ఈఎస్టీ సెక్షన్లో వేస్తాను మిమ్మల్ని అంటే, సార్ ఫస్ట్ పోగానే సెంట్రల్ ఆఫీస్ పోగానే అన్నాడు మిమ్మల్ని ఈఎస్టీ సెక్షన్లో వేస్తానంటే, నాకు కరెస్పాండెన్స్ రాదు, నాకు ఇంగ్లీషు రాదు, నేను చెయ్యలేను, వేరే ఏదన్నా చెప్పండి, టైప్ ఇవ్వండి నేను చేసేస్తాను, సూపరింటెండెంట్ నాకేం అభ్యంతరం లేదు, నాకు టైపిస్ట్గానే ఇవ్వండి అని అనేసరికి లేదు అనేసి అది లివరీ డిజైన్లు వేసిండ్రు. మళ్ళీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది, రిటైర్మెంట్ అప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిండు అన్నట్టు. ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే ఇక అప్పుడు మళ్ళీ అకౌంట్ సెక్షన్లోనే వేస్తే ఐఎండి కూడా మనం మంచిగా చేద్దామని అప్పుడు గ్రాండ్గా ఫంక్షన్ చేసిండ్రు రిటైర్మెంట్. అది ఆఫీస్ గురించి. మీ పిల్లల స్టడీస్ గురించి చెప్పండి అత్తమ్మ. ఇప్పుడు మీ పెద్ద కూతురు ఏం చదువుకుంది, మీ కొడుకు ఏం చదువుకున్నాడు, మీ చిన్న కూతురు ఏం చదువుకుంది? మా పెద్ద కూతురు ఎంసీఏ, అబ్బాయి ఎంబీఏ, చిన్నమ్మాయి బీటెక్. కానీ మా పెద్దమ్మాయి, ఇదంతా క్రెడిట్ మా పెద్దమ్మాయిదినే చెప్పొచ్చు. పెద్దమ్మాయి కూడా చదువుకుంటూ ఇంట్లో పని చేస్తూ పిల్లలని చూసుకుంటూ, నేను ఆఫీస్ నాది ఇంకా వేరేది ఏం లేదు, ఇంట్లో బాధ్యత అనేది మా పెద్దమ్మాయినే, మీ రెస్పాన్సిబిలిటీ తను తీసుకుంది. ఇది మాత్రం 100%. ఆమె డిగ్రీ ఫస్ట్ ఇంటర్ అప్పుడు ఎన్సిసిలో జాయిన్ అయింది. జాయిన్ అయ్యి దానికి వాళ్ళ డాడీ కారణము, కానీ చూసుకోవడం నేనే. ఆ ఎన్సిసికి ఆ పెరేడ్ గ్రౌండ్కి పోయి మేము తీసుకుపోవడం అంతా నేనే. ఇక ఇక్కడ మామ్నూర్ క్యాంప్ అక్కడ. తర్వాత హైదరాబాద్ మళ్ళీ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ అయింది. అప్పుడు ఆర్డీలో సెలెక్ట్ అయింది. అయితే అక్కడ హైదరాబాద్కి మళ్ళీ నేను పోయి హైదరాబాద్లో అయితే ఎవరు తెలిసిన వాళ్ళు లేరు ఏంటిది అనేసి అన్నప్పుడు అప్పుడు బాల మా కజిన్, అది మా శంకర్ కాకే వాళ్ళ కూతురు, అంటే మీ నాన్న వాళ్ళ తమ్ముడు బిడ్డ, మా నాన్న వాళ్ళ తమ్ముడి బిడ్డ. అక్కడ అప్పుడు పోయిన అడ్రస్ తీసుకొని పోయినా. అప్పుడు చిన్న ఒక రూమ్ ఉండే వాళ్ళది. ఆయన క్యాంపస్ ఏమంటారు దాన్ని, ఎన్సిసి క్యాంపస్లో ఉండేవాడు, సూపరింటెండెంట్ అన్నట్టు. అయితే ఆయనను కలుసుకుంటే జర మంచిగా అవుతుంది, మన తెలియదు కదా ఏమి ఎట్లా ఉంటుందో అన్నట్టుగా పోతే ఆయన ఉండి సరేనమ్మా, అప్పుడే పరిచయం అన్నట్టు, సరే మనము నేను చూసుకుంటాను, అమ్మాయి పేరు ఏంటిది అని పేరు అడిగిండు, చెప్పినాను, సరే నేను చూసుకుంటానని పోయిన తర్వాత అప్పటికే ఆమె ఎన్సిసిలో ఆమె పర్ఫెక్ట్. అయితే అందరికంటే చిన్నగా ఉంది ఈమె,
ఉండడంతో ఎట్లా ఏజ్లోనా ఏజ్ కాదు హైట్లో చిన్నగా ఉంది. చిన్నగా ఉంటే పనికిరాదు ఎట్లా అనేసి ఆ టీచర్ వాళ్ళ ఎన్సిసి ఆమెకు లేడీ ఉన్నదన్నమాట. ఆమె ఉండి ఈ అమ్మాయిని తీసుకోవాలని ఆమె మనసులో పెట్టుకొని, అయితే కల్చరల్ ప్రోగ్రామ్ అంటే డ్యాన్స్ కల్చరల్ ప్రోగ్రాంలో చేస్తే అది అవకాశం ఉంటుంది అన్నట్టు ఆ డే నుంచి అటు రాజ్పథ్ పోవడానికి అని. అప్పుడు ఆమె డ్యాన్స్ నేర్పించి అప్పుడు డ్యాన్స్ గురించి కృష్ణ కాలనీలో మాకు తెలిసిన మా క్లాస్మేట్ ఉండే అనమాట. వాళ్ళ నాన్న డ్యాన్స్ మాస్టర్. అయితే ఆమె కూడా డ్యాన్స్ మాస్టరే. ఆమె దగ్గర పరిచయం చేయించి డ్యాన్స్ నేర్పించేసి అప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించింది. అప్పుడు పర్ఫెక్ట్. తర్వాత రాజ్పేట అయితే సెలెక్ట్ అయింది. పొట్టిగా ఉన్నది కాబట్టి. ఇక అప్పుడు ఆయన ఉండి నేను చూస్తానమ్మా అని అన్నాడు. పోయేసరికి ఆల్రెడీ ఈమె సెలెక్ట్ అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత లేదమ్మా మీ అమ్మాయి చాలా పర్ఫెక్ట్, తక్కువ ఏం లేదు, నేను పోయేసరికి వాళ్ళు సెలెక్ట్ చేసిండ్రు, కాకపోతే ఢిల్లీలో మంచిగా చూడండి మా అమ్మాయి అని జాగ్రత్తలు చెప్పినాను, ఏం కాదు మీ అమ్మాయి మంచిగానే పోతుందని. ఇక అప్పుడు ఢిల్లీకి పోయి రాజ్పథ్ సెలెక్ట్ అయింది. రాజ్పథ్గా అప్పుడు పీరియడ్ 26 జనవరికి పీరియడ్ చేసి అబ్దుల్ కలాం తోటి ఫోటో దిగిండ్రు. టీ పార్టీ అంటే రాజ్పథ్కి సెలెక్ట్ అయిన వాళ్ళని అంతా ఇండియా మొత్తం అనుకుంటాను, ఇండియా మొత్తంలో సెలెక్ట్ అయిన వాళ్ళను అక్కడ రాష్ట్రపతి తోటి టీ పార్టీ చేస్తారట. ఒకవేళ సెలెక్ట్ కాని వాళ్ళకు అట్లా ఏదో రూల్ ట్రిప్ తీసుకొస్తారట. ఈమె సెలెక్ట్ అయింది కాబట్టి టీ పార్టీగా ఆయనతోటి అబ్దుల్ కలాం గారితో టీ పార్టీ అట్లా ఆమెది గ్రేట్. ఇప్పుడు మన ఇళ్ళల్లో ఎవరు లేరు ఆమెదే. తర్వాత ఈమె కూడా బీటెక్లో ఈమె కూడా ఒక అందరిలో ఈమెనే పాస్ అయింది. అది కూడా ఈమెది గ్రేటెస్ట్. ఈ ఇన్సిడెంట్ కంపల్సరీ చెప్పాలి. నేను సంతోష్ మొత్తం పూజ చేసేది అన్నట్టు, అమ్మవారిని పెట్టి లక్ష్మీ పూజ చేసేది. అయితే వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను. అప్పుడు చిన్నమ్మాయి మిమ్మల్ని శివనాగ్ తీసుకొని వచ్చింది. ఆయనను చూడగానే అబ్బా మీ నా అల్లుడైతే బాగుండు అని అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా నా మనసులో, అబ్బా బాగున్నాడు అబ్బాయి, అల్లుడైతే బాగుండు అని నా మనసులో ఊరుకున్నాను. తర్వాత మా అమ్మాయి అన్నది ఇట్లా వాళ్ళు ఇష్టపడుతున్నారు అని చెప్పాలి. ప్రేమ పెళ్ళిళ్ళు అంటే నాకు కోపం. అసలు ఫస్ట్ అమ్మాయిది చెప్పాలి, పెద్ద అమ్మాయి పెళ్ళి చెప్పాలి కదా. పెద్ద అమ్మాయి పెళ్ళి ఎట్లా అయిందని అంటే, ఆమె డిగ్రీ ఆర్డి అప్పుడు హైదరాబాద్ పోయినా కదా. అప్పుడు మా రాముడు మా చిన్న ఆయన వాళ్ళ పెద్ద కొడుకు అన్నట్టు వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోతే ఇక అక్కడ ఇంటర్వ్యూ ఉండే TCS, అక్కడ ఇంటర్వ్యూకు తీసుకొని పోయానమాట. అది గచ్చిబౌలి. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇవి మా రాముడి దగ్గరికి వచ్చినాం అనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నాడు. ఎట్లా ఇంటర్వ్యూ బాగానే ఎందుకంటే పోయి రావడమే కదా అని బట్టలు తీసుకొని వెళ్ళలేదు, మళ్ళీ రిటర్న్ అవ్వడమే కదా అని అక్కడికి పోయినాం. లేట్ అయ్యేసరికి అక్కడికి పోయేసరికి బట్టలు లేవు, ఏం లేవు. అరే మన కరిష్మా వచ్చింది కదా, మనము అబ్బాయికి చెప్తే బాగుంటుంది అని అన్నానని అబ్బాయిని పిలిపించింది. నాకు తెలియదు, మాట్లాడింది ఇట్లా అబ్బాయి రేపు చూడడానికి వస్తున్నాడు. అయ్యో బట్టలు లేవు, ఏం లేవు, మేము ఇట్లా వచ్చేసినాం కదరా, ఎట్లా రా అంటే ఏం కాదు, మన అమ్మాయి చీర ఉంది, మొన్న చీర కట్టించినాము, ఆ చీర ఉన్నది, చీర కడదాం. ఆ చీర కట్టేసరికి నాకే మా అమ్మాయి ఇంత అందంగా ఉన్నదా అని అనిపించింది. ఆ చీరలో అంత అందంగా కనబడి ఇక సరే వాళ్ళు ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు. ఈమె ఇంకా తయారు కాలేదు. నాకెందుకు, నేను చేసుకోను, నాకు అనేది అయిష్టంగానే ఉన్నదన్నమాట. అంటే ఇక కట్టించి ఇక మా మరదలమ్మాయి, ఇక మరదలు, మా తమ్ముడు, మా రాముడి భార్య వాళ్ళు ఉండి ఇక కట్టించింది. ఇక వాళ్ళు లావుగా ఉంటారు, ఈమెనేమో బక్క ఉండే. ఆ దబా మా మరదలమ్మాయి కుట్టి
అట్లా సెట్ చేసేసి తీసుకొని వచ్చింది. చూసేసరికి ఈ అబ్బాయి అని అంటే చూడగానే నాకు ఎందుకో చూడగానే మంచిగా అనిపించింది. ఎందుకంటే కష్టపడి లాస్ట్ అబ్బాయి కష్టపడి చదువుకున్నాడు, కష్టపడి జాబ్ సంపాదించుకున్నాడు. అప్పుడే అంటే 2-3 చోట్ల చేసేది కాబట్టి 80,000 జీతం, 80,000 దాకా వస్తుంది, డబ్బు సంపాదిస్తున్నాడు. అలాంటప్పుడు ఎందుకు అంత కష్టపడే వాళ్ళకి ఇస్తే మనకు డబ్బు ఆస్తిపాస్తులు అందము నేను ఎప్పుడు ఆస్తిపాస్తులు అందం చూడకపోయేది. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ చేసుకోగలుగుతారా అదే ఆలోచించేదాన్ని. ఆయనను చూడగానే అట్లా అనిపించింది, మంచిగా అనిపించింది. కష్టపడి చదువుకున్నాడు, పైకి వచ్చిండు కాబట్టి ఇస్తే బాగుంటుందని నాకు నచ్చింది. నాకు నచ్చిందమ్మా అని అంటే నీకు ఇష్టమైతే లాస్ట్కి నేను ఏదన్నా అంటే అది ఒప్పుకుంటుంది అనమాట. సరే మమ్మీ నీకు ఇష్టం కదా, ఓకే సరే అని అనేసింది. అట్లా పెద్దమ్మాయి పెళ్ళైంది. తర్వాత ఈ సంతోష్ మాత పూజ చేసుకున్నప్పుడు శివ రెండో అమ్మాయి అది తీసుకున్న సభ అబ్బాయి బాగున్నాడు, అల్లుడు చేసుకుంటే బాగుండు అని అనిపించింది. అనిపించి ఇక ఈ తెల్లారు అన్నారు, ఈమె చెప్పింది ఇట్లా శివ వాళ్ళ అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు, మళ్ళీ మీరేమంటారండి ప్రేమ పెళ్ళిళ్ళు అంటే డాడీకి కోపం వస్తుంది కదరా మళ్ళీ ఎట్లా అని సామాన్లు తోముకుంటూ ఆలోచించి ఏమండి ఒకటి చెప్తా అని అంటే ఏంటిది ఇట్లా చిన్నమ్మాయి వాళ్ళ క్లాస్మేట్, అది బీటెక్ క్లాస్మేట్ అయినట్ట, అబ్బాయి మంచిగానే ఉన్నాడు, నా అమ్మాయి అంటే ఇష్టమట, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఒప్పుకున్నారు అంటే ఎవరు వాళ్ళు అంటే ఏం లేదు శ్రీదేవి వాళ్ళ తమ్ముడి కొడుకు అని చెప్పి అయితే పర్వాలేదు అని ఒప్పుకున్న తర్వాతనే ఇక చూడడానికి వచ్చిండ్రు. ఫార్మాలిటీస్ ప్రకారంగా జరిగిపోయింది. యాక్చువల్గా ఈ క్వశ్చన్ తను పిలిపించి తనతో అడిగిద్దాం అనుకున్నా. అమ్మ అసలు మా లవ్ గురించి తెలిసినప్పుడు ఫస్ట్ మీ రియాక్షన్ ఇదని తేజ మిమ్మల్ని అడగాలని అనుకున్నాను. ఇక అబ్బాయి సంగతి ఏంటిది, ముందర లైన్ రామన్నపేటలో ముందు లైన్లో మేము ఉంటాము, వెనక లైన్లో వీళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో సంజయ్ గురించి వాళ్ళ ఇంట్లో పైన ఒక అమ్మాయి బ్రాహ్మణ అమ్మాయి కిరాయికి ఉంటుంది, వీళ్ళు అక్కడికి పోయేవాళ్ళు. ఇది చెప్పే ముందు నాకు ఒక క్వశ్చన్ ఉన్నది అత్తమ్మ. ఇప్పుడు మీరు పెళ్లి చేసే టైంకి నాకు జాబ్ లేదు కదా, ఇప్పుడు సరే కృష్ణన్న కంటే అంటే పెద్దమ్మాయి కంటే తను అప్పటికి కష్టపడి సంపాదించిండు, జాబ్ ఉంది కాబట్టి ఇచ్చేళ్ళు. నాకు పెళ్లి చేసే టైంలో నాకు జాబ్ కూడా లేదు కదా, అప్పుడే బీటెక్ కంప్లీట్. సో ఏ ధైర్యం మీద మీరు పెళ్లి? ఏం ధైర్యం అని అనలేదు, నేను అంతా చూడలేదు, నాకు అబ్బాయి నచ్చిండు. నేను ఆ తల్లిదండ్రులు కూడా మంచోళ్ళు, కష్టపడి ఆయన సంపాదిస్తున్నాడు, ఈయన బీటెక్ చేస్తున్నాడు కాబట్టి ఏదో ఉద్యోగం దొరుకుతుంది, ఇంతో అంతో సంపాదించుకుంటాను. నేను అంతే ఆలోచించిన కానీ వేరేది ఏది ఆలోచించాలి, ఆస్తిపాస్తులు కూడా నేను ఆలోచించాలి. అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతుడు, ప్లస్ భార్యను చూసుకోగలడు, గదొక్కటే ఆలోచించిన. ఇప్పుడు ముగ్గురికైనా నేను ఆలోచించింది అంతే, ఓ అందచందము లేకుంటే ఆస్తిపాస్తులు అది ఎందుకనంటే నాకు లేదు, నేను నెట్టుకొస్తలేను అట్లనే నా పిల్లలు కూడా అట్లనే అని అదే ఆలోచించిందనే తప్ప వేరే ఆశలకు పోలేదు అంతే. అంతే, నేను ఎప్పుడైనా అలే ఆలోచించేది. నా పిల్లలు ఎందుకనంటే నేను ఉద్యోగంకు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు ఇంటిని మెయింటైన్ చేసిండ్రంటే ఆ మాత్రం అన్నీ తెలుసు, కష్ట సుఖాలని అన్నీ అనుభవించిండ్రు. 3 డ్రెస్సులే, ఆ 3 డ్రెస్సులనే మెయింటైన్ చేసేది. ఒక్కొక్కరైతే ఇట్లా మస్తు ఆ బట్టలను చూస్తుంటే నాకు ఇదే బాధపడి, కానీ ఏం లేదు, నా బడ్జెట్ తక్కువ, వాళ్ళ ఇంటికి పోయేది. అట్లా ఒక అమ్మాయి ఇష్టమయ్యి ఆ అమ్మాయి ఏం చేసింది, నేను వాళ్ళ అమ్మ నా గురించి వేరే అతను, మేము అక్కడ రామన్నపేట లోపటికని ఉన్నాము, అక్కడ ఉన్నప్పుడు ఎదురుగా సత్యం అని ఉండేది, ఆయన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పనిచేస్తాడు. అయితే నేను చెడ్డదాన్ని, నా పిల్లలు చెడ్డోళ్ళని ఆమెకు చెప్పిండు, వాళ్ళ ఇంటి ఎదురుగానే అనమాట క్లినిక్. ఆ అబ్బాయి ఉండి ఈమె ఎలాంటి వాళ్ళు అంచోళ్ళ లేదా అని అంటే లేదు, ఆమె ఆఫీస్కి పోతుంది, ఇక అన్నీ బ్యాడ్గా చెప్పినాం. చెప్పి ఆమె నా మాటలు విని ప్రియను చాలా ఇబ్బంది పెట్టించింది. చేసిన అమ్మాయి మాత్రం వదలకుండా ఇక ఫ్రెండ్స్ తోటే, కింద ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఫోన్ ద్వారా ఏం లేదు అప్పుడు సాయి శివ, రాజశేఖర్, ఇంకా ఎవరు ఆయన పేరు ఇప్పుడు అక్కడ కుమార్, ఇంకో సాంబా పెళ్ళపుల్లాడు
పెళ్ళప్పుడు లేడు కానీ మామూలుగా పెళ్ళప్పుడు friends గురించి, ఫ్రెండ్స్, వీళ్ళందరు ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ గురించి చెప్తారు. చాలా మంచి ఫ్రెండ్స్. నన్ను అడిగితే వీళ్ళు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ అయినరో వాళ్ళు మార్పు వచ్చింది, మంచి ఫ్రెండ్షిప్ అయ్యి మార్పు వచ్చింది. అందుకనే ఫ్రెండ్స్ అంటే నేను లైక్ చేసిన. ఇంటికి ఎంతమంది పెద్ద ఆమె ఫ్రెండ్స్ వచ్చేది, ఈమె ఫ్రెండ్స్ వచ్చేది, వాడి ఫ్రెండ్స్ వచ్చేది, ఇంట్లో అంత ఆగమాగదే. అయినా కూడా ఆయన ఒక్కరిని కూడా అసలు ఆయన చూస్తేనే ఎవరు ఎలాంటిది అనేది చెప్పే వ్యక్తి నోరు మెదపకుండా ఉండేవాడు. ఏంటిది ఇట్లా ఉన్నాడంటే తెలుస్తుంది మనం మోకాలు, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే పిల్లలు కాదు వీళ్ళు, కాబట్టి నేనేమంటలేను. అట్లా ఆ అబ్బాయి ఫోన్ తీసుకొని వీళ్ళు ఒకటి ప్రోగ్రామ్ ఆ టైంకు మేము ఇట్లా వస్తాము, ఇట్లా పూజ చేసుకున్నట్టుగా ఒక 4 రోజులు మీ అమ్మను మర్పించండి, మర్పించేసి తర్వాత ఇట్లా చేయండి అని అంటే అట్లా 3 రోజులు వాళ్ళ అమ్మ ఎక్కడ పోతున్నది ఏంటిది అంతా ఎంక్వైరీ, ప్రక్కనే గుళ్ళోకి పోయినట్టు పూజ చేసుకున్నట్టు అట్లా 3 రోజులు చేసి ఇక ఆమె చూడనప్పుడు మెల్లగా ఈతలకు వచ్చి అక్కడక్కడ కార్లు పెట్టి అట్లా చిలుకూరు బాలాజీ అక్కడ పోయి ఊళ్ళో పెళ్లి చేసుకుని ఇక అక్కడ వచ్చిన తర్వాత నాకెందుకో బాధ అది పార్క్ ఉన్నది కదా, పబ్లిక్ పార్క్, అక్కడ నిలబడి వాళ్ళు వచ్చిన తర్వాత ఎందుకో మస్తు బాధ అనిపి దుఃఖం వచ్చింది. ఏడ్చి ఆ అమ్మాయిని పట్టుకొని ఏడ్చాను. ఎంతైనా తల్లికి ఎవరైనా ఆ స్టేజ్లో ఉంటే ఎవరైనా అనుకుంటారు మంచి డాక్టర్లకి ఇవ్వాలని, బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇవ్వాలనే ఆశ ఉంటుంది. ఆమె తప్పు కాదు, కాబట్టి నువ్వు మీ అమ్మతో మాట్లాడు, ఏం కాదు అనేసి అంటే నేను మాట్లాడాను అంటే లేదమ్మా అట్లా కాదు, ఎంతైనా తల్లి, మీ నాన్నతోటి మాట్లాడు, మీ నాన్న మాట్లాడతాడు, మా అమ్మ మాట్లాడు, నాన్న అప్పుడు మాట్లాడితే వాళ్ళ అమ్మ మాట్లాడకుంటే వాళ్ళ నాన్న మాట్లాడి ఇక అప్పుడు దేవుడిని అప్పుడు మొక్కుకున్నాను, ఆ దేవుడి దయ వలన మగపిల్లోడు పుడితే వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలుస్తారు, అంతే చాలు నాకని భగవంతుని వేడుకున్నాను. అట్లనే జరిగింది. భగవంతుడు అంటే మగపిల్లగాడనే ఎందుకు అట్లా ఆమెకు వాళ్ళ అమ్మకు మగపిల్లలు అంటే ఇష్టం. వాళ్ళ పుట్టి అబ్బాయి చనిపోయింది కదా, అంటే తను ప్రియాంక పుట్టకముందు పుట్టి చనిపోయి అది చెప్పింది తెలుసు అనమాట నాకు. అయితే ఇక అప్పుడు ఇప్పుడు నా గురించి బ్యాడ్గా చెప్పిండు అని అన్న చూడు, ఇక ఆయన ఇప్పటికీ కలవలేదు కానీ కలిస్తే మాత్రం రైడ్ తీసుకుంటాను. ఇప్పటికీ కలవలేదు కానీ కలిస్తే మాత్రం తీసుకుంటా. ఆగమాట బ్రతుకు ఆ పిల్లోడిది. మొన్న కలిసిండట, అసలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడట. భగవంతుడు అట్లనే ఒకరిని అనవసరంగా నిందలేస్తే భగవంతుడు ఊరుకోడు, మంచి చెడు అన్ని పైన చూస్తుంటాడు కదా. నేను అందుకనే భగవంతుడిని నమ్ముతా. ఎందుకనంటే ఏదైనా కూడా నేను కృష్ణుడిని పూజించినాను, నేను సాయిబాబాని ఏం పూజించలే కానీ మనసులో అనుకునేది. కానీ ఏదన్నా భరించలేనప్పుడు ఆయన మీద వేసేదాన్ని, కానీ టక్కున బంతి కొట్టినట్టే రిజల్ట్ వచ్చేది. అట్లా 3 టైంలు జరిగింది. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ సీతామహాలక్ష్మి, సుశీల, ఇద్దరు బాగా క్లోజ్. అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ మీకు ఒక మెసేజ్ పంపించింది, మీకు వినిపిస్తా. హరే కృష్ణ. శ్రవణ కుమారి, నేను 1979 నుంచి పరిచయం అండి. మేము 25 సంవత్సరాలు కలిసి పనిచేసాము ఉద్యోగంలో. ఆమె పెళ్ళి కాకముందు నుంచి కూడా నాకు పరిచయం. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యలు అందరూ కూడా మా ఒక కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్ళం. వాళ్ళ 3 పిల్లలు పుట్టినప్పుడు కూడా నేను ఎత్తుకున్నాను వాళ్ళని. వాళ్ళ పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళాను. ఆ పిల్లలు డెలివరీ అయినప్పుడు కూడా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని కూడా ఎత్తుకున్నాను. కాబట్టి మేము ఎంతో ఒకళ్ళకొకళ్ళం కష్టంలో సుఖంలో చాలా సహాయంగా ఉండేవాళ్ళం. వాళ్ళ వారికి కూడా మీ ఆంజనేయ స్వామి భక్తులు బాగా. ఆయన మా గుడికి కూడా వచ్చింది శ్రవణ కుమారి. మంచిగా అన్నీ అప్పుడు పూజలప్పుడు పాల్గొన్నది, వస్తూ ఉంటుంది మా ఇంటికి. తను నాకు ఎన్నో రకాలుగా కూడా హెల్ప్ చేశారు. కష్టంలో సుఖంలో మా వారు పోయినప్పుడు కూడా వచ్చి నా దగ్గర కూర్చొని వెళ్ళి, నేను కూడా వాళ్ళ చిన్నమ్మాయి కూతుర్ల శారీ ఫంక్షన్కు శంభునిపేటకు వచ్చాను. ఆ రోజు ఫంక్షన్లో పాల్గొని అందరం వెళ్ళాము. వాళ్ళ అమ్మగారు పరమపదించారని తెలిసి చాలా కొంచెం బాధపడ, ఆ మొదటి నుంచి ఆవిడ
సీతమ్మ సీతమ్మ అని చాలా ప్రేమగా చూసుకునేవారు నన్ను. అట్లా కాబట్టి ఆవిడకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు మంచిగా ఇచ్చి మీలాంటి ఇద్దరు అల్లుళ్ళు దొరికినందుకు ఆవిడను గుండు బ్రహ్మానందం గారు చాలా అదృష్టవంతులు. మీ అమ్మాయిలు ఇద్దరు, ఆ అబ్బాయి కూడా చాలా అదృష్టవంతులు. మేము చాలా ఎప్పటికీ లైఫ్ లాంగ్ మేము ఫ్రెండ్స్గానే ఉండడానికి భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. బాగానే చెప్పింది, పర్వాలే, చాలా బాగా చెప్పింది. ఎప్పుడు ఫోన్ చేసిండ్రు? ఇవాళ అంటే నాకు కాంటాక్ట్ తెలియదు కదా, మీ జీమెయిల్ని నేనే కదా క్రియేట్ చేసింది. మీ జీమెయిల్ని ఆన్లైన్ లాగిన్ చేసి దాని నుంచి కాంటాక్ట్ తీసుకొని ఫోన్ చేసి అంటే తప్పకుండా ఇస్తా. ఇవాళ వాళ్ళకు యాక్చువల్లీ వినాయక చవితి అట కదా, ఇవాళ అందరు వినాయకులు పెట్టుకున్నారు, తను మెయిన్ కదా. సో ఆ బిజీలో ఉన్నా అని చెప్పి 3 o'clockకి మళ్ళీ దీనికోసం కుదుర్చుకొని చేసి చాలా అదే తప్పకుండా చేస్తా, నాకు చాలా ఇష్టం శ్రవణ్ అంటే, నేను చేసి పంపుతా అని చెప్పి. చాలా ఫస్ట్ నేను పోయినప్పుడు ఆమెనే, తర్వాత సుశీల, కానీ అందరం మేమిద్దరం బాగా క్లోజ్. ఆడిటర్ సార్ చాలా ఇది చేసి, అంత ఇది ఉన్నా కూడా ఏదైనా కూడా నేను ఏదైనా పాయింట్ అవుట్ చేస్తే ఎట్లా దొరకపట్టినవురా నువ్వు, నాకున్నావు, అబ్బో నిన్ను అసలు నువ్వు చదువుకునేది ఉండేది అంటే ఇంకా ఇదైపోతుంటే అని అనేవాడు. చాలా లైక్ చేసేది ఆయన, హెల్ప్ మర్చిపోవద్దు. సంజయ్ని స్కూల్లో బట్టి హెడ్ మాస్టర్తో మాట్లాడి. మీరు సంజయ్ అన్నారు కాబట్టి సంజయ్ కూడా మీకు ఒక అమ్మా, ఎలా ఉన్నావు? ఐ హోప్ బాగానే ఉన్నావు. మా అమ్మ గురించి చెప్పాలంటే షీ వెంట్ త్రూ ఎ లాట్. చిన్నప్పటి నుంచి చాలా కష్టంలో పెరిగింది. చిన్నప్పటి నుంచే జాబ్ చేయడం స్టార్ట్ చేసింది. అండ్ మ్యారేజ్ అయినాక కూడా కంటిన్యూ చేసింది. చాలా కష్టపడేది. అంటే లైక్ వెన్ షీ జాయిన్డ్ ఇన్ ద జాబ్, లైక్ ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినప్పుడు షీ వాజ్ ఏ టైపిస్ట్. అండ్ రిటైర్ అయిపోయేసరికి షీఈ్ అ సూపర్డెంట్. అంటే లైక్ ఫ్రమ్ టైపిస్ట్ టు సూపర్డెంట్ జర్నీ ఈస్ వెరీ టఫ్ అండ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అండ్ ఎంత కష్టపడేదంటే లైక్ ఆఫీస్లో 1, 2, 3 అట్లా అయ్యేది ఆఫీస్లో నైట్. నేను చాలా వరకు నేను మమ్మీతోనే ఉండేది ఆఫీస్లో. నేనేమో మంచిగా కంప్యూటర్లో గేమ్స్ ఆడుకుంటూ నేను ఎంజాయ్ చేసేది. అండ్ పాప మా అమ్మనేమో జాబ్ చేస్తూ ఉండేది. అండ్ మా అమ్మకి చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. లైక్ చాలామందికి లైక్ ఇట్లా అప్పులకి షూరిటీలు ఇవ్వడము, షూరిటీలు ఇచ్చి వాళ్ళు కట్టకుండా కొట్టేసేది. మా అమ్మ మొత్తం కట్టేది. అండ్ మళ్ళీ ఎవరన్నా హెల్ప్ కావాలని వస్తే మళ్ళీ సేమ్ రిపీట్. చిన్నప్పుడు అనుకునేది లైక్ ఎందుకు ఇట్లా చేస్తుంది మమ్మీ, ఎందుకు వాళ్ళు కట్టరు, మళ్ళీ మా అమ్మ కట్టడము, ఇంట్లో మమ్మీ డాడీకి మాటలు ఎందుకు అని ఇట్లా గొడవలు రావడము, ఎందుకు ఇట్లా చేసేది అని అనుకునేది. బట్ పెద్ద అయినాక తెలిసింది లైక్ హౌ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు హెల్ప్ అదర్స్ అని. అండ్ అందుకే నీ మంచితనానికి దేవుడు మెచ్చి నీకు మంచి కూతుర్లను ఇచ్చాడు, మంచి అల్లులను ఇచ్చాడు, మంచి కోడల్ని ఇచ్చాడు, మెయిన్గా మంచి కొడుకుని ఇచ్చాడు. ఐ నో ఐఎమ్ నాట్ ఎ ఈజీ కిడ్ టు రైజ్. నేను చాలా 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 కష్టపెట్టాను. ఐ నో లైక్ నేను చేసిన అల్లరి పెద్దవి కావు, బట్ నా గురించి నువ్వు పడ్డ తిప్పలు చిన్నవి కావు. ఐ హోప్ నీ కష్టానికి మేమందరం బాగా సెటిల్ అయ్యి మంచిగా ఉన్నాము. ఆల్ బ్లెస్సింగ్స్ ఆఫ్ యూ అండ్ డాడ్, ఇద్దరు వల్లనే. అండ్ ఫైనల్లీ ఐ లవ్ యూ సో మచ్ అమ్మ, అండ్ ఐ మిస్ యూ. అండ్ మెయిన్ లాస్ట్ అండ్ ఫైనల్ బాగా గుర్తుపెట్టుకో, ఈ చిన్నానంద స్వామి దీవెనలు నీకు జోక్ చేస్తాడు. అత్తమ్మ, మీరు ఇందాక సంజయ్ వీడియో చూశారు కదా, సంజయ్ వీడియోలో సంజయ్ ఒకటి చెప్పాడు, మీరు చాలా మందికి హెల్ప్ చేశారు, హెల్ప్ చేసిన తర్వాత కూడా
అది మీకే మళ్ళీ బ్యాక్ ఫైర్ అయిందంటే వాళ్ళు మీరు డబ్బులకు హామీ ఇవ్వడము అది దాని గురించి కొంచెం మొదటి పంచుకోండి. ఆఫీసులో జయప్రకాష్ అని ఉండే, జయప్రకాష్ ఇంకా వేరే ఇద్దరు పేర్లు సరిగా గుర్తులేదు కానీ వాళ్ళు ఏంటి చిట్టీలు వేసిండ్రు. చిట్టీలు వేసి షూరిటీ ఇవ్వాలి. షూరిటీ ఇవ్వాలి, చిట్టీల డబ్బులు ఎత్తుకునే టైంలో షూరిటీ ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు కట్టాలి కదా. కాబట్టి షూరిటీ ఇవ్వాలంటే ఎవరు అని అంటే ఎవరేంటిది మన శ్రవణం ఉన్నది కదా అని అంటే ఏంటిది భయ్యా అని ఇక నా దగ్గరికి వచ్చి అరే ఇట్లా రా, ఇది చెల్లెళ్ళ పెళ్ళి, అది కోడళ్ళ పెళ్ళిళ్ళు చేసేది ఉంది కదా అది అంటే అయ్యో పెళ్ళి కదా సరే. అతను ఆ చిట్టి అతను తెలిసిన అతను అన్నమాట. అతనుండి శ్రవణ షూరిటీ అయితే నేను ఇస్తాను అని అంటే సరే అనేసి నేను షూరిటీ ఇచ్చేది, ఆయన కట్టకపోయేది. నాకు అట్లా 2-3 జరిగినాయి, 2-3కి అట్లనే వాళ్ళు కట్టలేదు, నాకు పడినాయి, నేను కట్టేసిన. అది మామయ్య తెలియదు, స్టిల్ నా ఇప్పటికి కూడా తెలియదు. ఓకే ఓకే. చాలా నష్టపోయిన దానివల్ల. ఎవరిని అడగకుండా కూడా ఇప్పుడు మా పెద్దమ్మాయి పెళ్ళికి కూడా ఎవరు పైసా లేదు చేతిలో, ఏం లేదు. అక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు. వచ్చి ఈయన చెప్తే ఏంటిది అసలు నువ్వు ఎట్లా ఒప్పుకుంటావు, ఎట్లా చేస్తావు పెళ్ళి, చేతిలో నయా పైసా లేదు, ఏ ధైర్యంతో నువ్వు చేస్తావు అనేసి అల్లరి చేసిండు. బాగానే చేసి వద్దంటాడు. 2 రోజులు పెళ్ళి అనంగా కూడా వద్దంటాడు. నేను పెళ్ళి క్యాన్సిల్ చేస్తా అంటే ఒకరోజు ముందు వస్తాడు, చాలా దూరం నుంచి నందికంది నుంచి రావాలి కాబట్టి ఒకరోజు ముందు వస్తాం, మాకు హోటల్ అన్నా ఏదన్నా విడిది ఏర్పాటు చేయండి అంటే సరే అన్న. సరే అని అక్కడే ఇక మా అన్నయ్య ఏం చేసిందంటే బావ ఇట్లా అంటున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, ఆయన ఇక భయపడతారు కదా ఈయనకు. చిన్న హాల్ చూసిండు. పెద్ద హాల్ అయితే చాలా ఖర్చు వస్తుంది, చిన్నదైతే ఏదో చెల్లె అప్పు లేకుండా ఇది చేస్తుంది అన్న ఆలోచనతోటి నాకు చెప్పలేదు. ఎక్కడ దొరకలే, అన్ని బుక్ అయిపోయినాయి అని చెప్పిండు అన్నమాట. చెప్పి ఆ హాల్ బుక్ చేసిండు. తర్వాత ఎన్నో ఏళ్ళకి తెలిసింది ఇట్లా నా ఆలోచన పెట్టుకుని, నా దృష్టి ఫైనాన్స్ ఆలోచన పెట్టుకొని అట్లా చేసిండు అనేసి తర్వాత తెలిసింది. అయితే ఆ చిన్నగారు పోయి వాళ్ళు వస్తున్నారు. ఎట్లా 2 రోజుల ముందే మా కల్పనక్క ఉన్న డాక్టర్ కల్పన ప్లస్ మా పట్టాబన్నయ్య ఇద్దరు 2 రోజుల ముందే వచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఈ అల్లరంతా విన్నాడు. ఏంటిరా ఏమైందని ఇద్దరు నన్ను అటు పోదాం పదా అనేసి అట్లా బజారు పోయేసి వస్తాం పదా అని ఇక మా అక్క తీసుకొని పోయి ఏమైందని అంటే ఇట్లా సంగతి అయిందని, దానికే దాని గురించి మేము ఉన్నాంలే అని ఇక మా పట్టాబన్నయ్య ఆయన అదంతా నేను చూసుకుంటాను, నువ్వు ప్రొసీడ్ కానన్న. ఇక అప్పుడు ధైర్యం వచ్చింది అంతా. ఇక ఇప్పుడు చెప్తే ఇది కానీ ఎదురుగానే ఉన్నారు కానీ మా వదిన అసలు టైంకి వచ్చేది పోయేది, ఏమీ హెల్ప్ చేయము, అంత మా అమ్మనే. చెప్తున్నా కదా A to Z మా అమ్మనే. నా ఉద్యోగం గురించే కానీ పెళ్ళిళ్ళ సంబంధాల గురించే కానీ ఏదైనా కూడా మా అమ్మనే ముందు, ఆమెనే చేసింది. ఇటు నేను ఫైనాన్స్ చూసుకోవాలి, ప్లస్ ఇంట్లో ఏమేమి కావాలన్నా, అది పెళ్ళి అంటే మామూలా ఎన్ని ఉంటాయి అవన్నీ నేను. మా అన్నయ్య అదేంటిది పంతుల్ని నేనే చూసుకున్నాను, ఒక వంటల అతను ఆ టెంట్ వేసేది వాళ్ళు చూసుకున్నారు, మిగతా మొత్తం A to Z అందరికీ చెప్పుకోవడం కూడా నేనే చెప్పుకున్నాను. పెళ్ళి పత్రికలు ఇవ్వడానికి నెల రోజులు సెలవు పెట్టిన. అప్పుడు నాకు PL క్యాజువల్జీ అవన్నీ జమ చేసుకుని ఎప్పుడు నేను ఆఫీస్కు లీవ్ పెట్టకపోయేది, అట్లా అవన్నీ ఉన్నాయన్నమాట. ఆ టైంకు అవి పనికి వచ్చేసి అట్లా పెట్టి అందరికీ ఇచ్చుకోవడం, ఎవరెవరు ఏంటిదన్నీ రాసుకొని అందరికీ నేనే ఇచ్చుకున్నాను. అందరూ కూడా ఎంతమంది చెప్పినా అంతమంది వచ్చిండ్రు, ఇంటికి ఒకరు లెక్క అందరు వచ్చిండ్రు. అందరు అబ్బా ఇంత పెద్ద అదే అది ఇదే అయింది. ఇక ఉన్నంతలో గ్రాండ్గానే ఉన్నంతలో అంత గ్రాండ్ అట్లా అనుకుంటే చిట్టిదే గ్రాండ్గా అయింది నా దృష్టిలో మాత్రము. అయితే అది చాలా ఇక మా పట్టాబన్నే మా కల్పనక్క ఉన్నది కాబట్టి అది
నడిచింది. మీరు ఒకరికి హెల్ప్ చేసారు కాబట్టి మీకు ఆ హెల్ప్ అందింది. అది నేను అందుకని దేవుణ్ణి నమ్మడం అంటే వాళ్ళు మోసం చేయని ఏం చేయని కానీ అది హెల్ప్ మనం ఒకరికి చేస్తే మనకు ఎక్కడి నుంచో ఒక నుంచి హెల్ప్ వస్తుంది. హెల్ప్ వచ్చేస్తుంది. అట్లా హెల్ప్ చేసిండ్రు, దేవుడి దయ వల్ల జరిగిపోయింది. ఇక ఈమె పెళ్ళి అనుకోకుండా ఇక సెటిల్ అయింది కదా. అయిన తర్వాత ఆమెకి ఏదైనా ఇద్దరికి సమానం, ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానం, నా దృష్టి, నా ఆలోచన అట్లుండేది. మళ్ళీ ఆమెకి అట్లా ఇచ్చి అట్లా చేసినాం కాబట్టి మళ్ళీ ఈమెకి ఏం లేదు, నయా పైసా చేతులు నయా పైసా లేదు, చెయ్యాలి ఏంటిది అని అప్పుడు కూడా మళ్ళీ నాన్ రికవరబుల్ పెట్టి మళ్ళీ కట్నం బదులు మీకు ప్లేస్ ఇస్తాననేసి అప్పుడు ఆ జూలై వాడాలి. ఆ ప్లేస్ కూడా ఎట్లా జరిగిందని అంటే ఇప్పుడు మేమున్న ప్లేస్ కూడా సదానందం, మిర్చి సదానందం, ఈయన వాళ్ళ బామ్మర్ది ఆయన ఉండి ఆయన తీసుకుంటుండే ప్రక్క ప్లేస్, ఇది ప్లేస్ మొత్తం 400 కాశీబుగ్గ గురించి. ఇప్పుడు కాశీబుగ్గ గురించి ఆయనది ఇద్దరు తీసుకున్నాడు. తీసుకొని అక్క నేను ఇట్లా తీసుకుంటున్నా, 200 స్థలం మీరు తీసుకోండి, 200 నేను తీసుకుంటా అని అన్న. అంటే నా పైసలు లేదు నా దగ్గర, ఎట్లా తీసుకున్నానని లేదు అని అంటే ఏం లేదు అప్పుడు ఎంత 11,000. 200 కదా 11,000. ఏ ఇయర్ అవుతామ్మా ఇది? ఇయర్ 79 అనుకుంటా, 99 అనుకుంటా, 99 అనుకుంటా. చూపిస్తా అనేసి అన్నా. అయితే ఎల్లస్వామి అన్నాడు, అది చూద్దాం పదా అని ఇద్దరం కలిసి వచ్చినాం. వచ్చి చూసి బాగుంది అంతా. అప్పుడు వర్షం పడినండే అంతా లొంట ఉన్నది. ఇది ఒక్క ప్లేసే జర మంచిగా ఉంది, నీట్గా ఉండేసరికి ఎల్లన్నా ఉండి చాలా బాగుందిరా, తీసుకో, ఎట్లనన్నా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాంలే, నువ్వు తీసుకో. సరే అండి, మళ్ళీ ఏం చేద్దాం భయ్యా, మళ్ళీ నా దగ్గర పైసలు. ఈయనతో అన్నాను, అంటే అక్క నువ్వు ఇప్పుడు ఇయ్యకు, నీకు ఎప్పుడు పైసలు వస్తే అప్పుడు నాకు ఇచ్చేసి నేను పెట్టుబడి పెడతా అని సదానందం, మిర్చి సదానందం ఆయన అని. ఆయన రిజిస్ట్రేషన్ కావాలని అంటే రిజిస్ట్రేషన్తో సహా నేను చేసి నీ చేతిలో కాగితాలు, నీకు రిజిస్ట్రేషన్ కాగితాలు అయితేనే నాకు లోను శాంక్షన్ అవుతుంది అని చెప్తే సరే అనేసి ఆయన రిజిస్ట్రేషన్ నేను చేసిస్తాను, తర్వాత నువ్వు ఇస్తూలే అని అంటే ఇక అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇక పైసలు కాపీస్ చేస్తే లోన్ వచ్చింది. లోన్ వచ్చిన తర్వాత లోన్ వస్తే ఇప్పుడు జీతమే తక్కువ, లోన్ వస్తే మామూలు రెగ్యులర్ అయితే ఇంకా తక్కువ అవుతుంది. కాబట్టి నాన్ రికవరబుల్ 3 సార్లు తీసిన నాన్ రికవరబుల్ అంటే లోన్ కట్ కాదు, రిటైర్మెంట్ అప్పుడు తక్కువ వస్తుంది. ఓహో. అయితే వాళ్ళు ఏం సజెషన్ చేసినంటే ఇప్పుడు నీకు ఇది వాల్యూ పెరుగుతుంది, అప్పటి వరకు నీకు ఇది ట్రిబుల్ అయిపోవచ్చు, ఇంకెక్కడ దేవుడి దయ వల్ల ఇంకెక్కువ కావచ్చు, కాబట్టి నీకు రిటైర్మెంట్ అయితే తక్కువనే వస్తాయి, కాబట్టి ఇట్లా తీసుకుంటే బాగుంటుంది అని అంటే సరే అనేసి అట్లా తీసుకు అట్లా వాళ్ళ రిటైర్మెంట్ అప్పుడు చాలా తక్కువ వచ్చింది. అది ఎల్లస్వామి అయినా సుధాకర్, ఈ దీనికి మాత్రం సుశీల, ఎల్లస్వామి, సుధాకర్ ముగ్గురు సజెషన్ ఇవ్వడం, ధైర్యం చెప్పడము, నాకు ఏదైనా కూడా వాళ్ళే. ఇప్పుడు ఈ ప్లేసులు కొనేటప్పుడు కానీ లేకపోతే ఈ కాస్ట్ బుక్ కానీ జూలై వాడేది కానీ మామే ఒప్పుకునేది మరి? ఆయనకు తెలియకుండానే కొన్నారా? ఆయనకి చెప్పలేదు. రిజిస్ట్రేషన్ 2-3 సంవత్సరాలు అయిన తర్వాత తెలిసింది. ఆయనకి ఏ పని ఒకటి గుర్తుపెట్టుకో, మా అమ్మ ఇక్కడే కాశీబుగ్గల్ని మెయిన్ రోడ్డుకే అప్పుడు ఎంత 11,000 కదా, 18,000కో 20,000కో మెయిన్ రోడ్డుకు, మంచి ప్లేస్. అమ్మ మంచి ప్లేస్ అమ్మ తీసుకో అనేసాను అంటే ఈయనని అడిగితే ఎక్కడిది పైసలు ఎక్కడున్నాయి, లేదు అవసరం లేదు వద్దు అని అన్నాడు. అట్లా ఆయన మాట ఈయన అట్లా ఆలోచించిన. ఈయనని అడిగితే ఏ పని కాదు. వెంకట శర్మ దగ్గరికి పోయిన, అయ్యగారి దగ్గరికి పోయి మళ్ళీ ఇట్లా ఏదేనంటే బావది ఏది ఆయన జాతకంలో ఇల్లు అని స్థలం అని ఏది లేదు, ఏదైనా నీ ద్వారానే రావాలి కానీ అదృష్టం కూడా నీ ద్వారానే కానీ ఆయనది ఏం లేదు అని చెప్పేసిండు ఆయన. నమ్ముతారా అత్తమ్మ మీరు ఈ మూఢనమ్మకాలు, అంటే ఈ జాతకాలు? ఇప్పుడైతే నాకు నా అనుభవంలో అయితే నేను జరిగినాయి. అంటే మీరు జాతకం చూయించుకొని చేసిన పనులు కానీ
జరిగినాయా? కరెక్ట్గా. ఇంకోటి ఏంటిదంటే ఈ కాశీబుగ్గల గృహప్రవేశ అది ఇల్లు కట్టడానికి ముహూర్తం మ్మ్. శుక్రవారము ఎర్లీ మార్నింగ్ మంచి ముహూర్తం ఉన్నది. ఆయనని వెంకట శర్మనే చెప్పిండు, బ్రహ్మాండంగా నువ్వు ఇక స్టార్ట్ చేసినావు అంటే మంచి బిల్డింగ్ కట్టేస్తావు, ఒకవేళ కాదు అనుకుంటే ఇక అది అంతంత మాత్రమే అవుతుంది అని మ్మ్. ఆయన చెప్పిండు. చెప్తే సరే అనేసి శుక్రవారము వేద్దాము అని. లేదు లేదు, నేను అంత సెంటరింగ్ అంతా రెడీ అయిపోయింది, నేను గురువారమే వేస్తా, అది ఏదే కానీ నాకు అవసరమే లేదు, ఎవరో చెప్తున్నారని అది చాలా అల్లరైంది. మ్మ్. అయితే ఎంత చెప్పినా వినలే. ఇలాగ గురువారం వేసిండు, ఇట్లా సెంటరింగ్ వేసిండు, స్టెప్స్ పెట్టాలి అని అన్న అంతే. మ్మ్. అది యాదగిరి కాకాయ చనిపోయిండు పాపం, మ్మ్. ఆయన స్టెప్స్ పెట్టాలి బాగుంటుంది అని అంటే స్టెప్ కూడా పెడదామండి అని అన్న. నీగా చూడు ఆయన అసలు అంత కోపము అట్లా మాట్లాడతాడని మా ఇళ్ళల్లో ఎవరికి తెలియదు. ఆ వాళ్ళ ముంగట్నే కొట్టబోయిండు. అని యాదగిరి కాకయ్య అడ్డం వచ్చిండు. ఏంటిది అందరూ ఆశ్చర్యపోయిండ్రు, ఇదేంటిది ఇట్లా ఇదంటే అవసరం లేదు, నేను గురువారమే వేసేస్తా, మెట్లు అవసరం లేదు వేసేసేయండి అని గురువారం. ఆయన ఏం చెప్పిండు, గురువారం వేస్తారు కానీ అల్లరి అవుతుందమ్మా అని అన్నాడు. అయినట్టుగానే అల్లరి అయ్యింది. వారం 10 రోజులు ఏమో పెండింగ్ పడింది, అది ఆన్ ది స్పాట్లో ఇది ఆగిపోయింది. ఆ రోజు అల్లరి అయింది. ఆ రోజు వేసిండు, వారం రోజులు మాటలు లేవు ఏం లేవు. మామయ్య మరి అంత కోపంగా ఉండేది కదా అత్తమ్మ, ఎప్పుడు టర్నింగ్ పాయింట్ మామయ్య కంటే ఎప్పుడు కొంచెం కోపం తగ్గి మామూలుగా అయిండు అంటే ఇప్పుడు నన్ను అడిగితే అమెరికాకి పోసి వచ్చిన తర్వాత ఇంకా మారిండు, మన్మడు పుట్టిన తర్వాతనే మార్పు వచ్చింది. అంటే పెద్ద కూతురు కొడుకు ఆయనది కొంచెం మార్పు వచ్చింది. ఇక పెద్ద ఆమె ఉద్యోగం చేయాలి, అంత చదువుకొని ఇంట్లో చేయడం ఏంటిది అని అప్పుడు నేను పోయి ఉంటా, కాకపోతే నువ్వు ఉద్యోగానికి పోవాలని అంటే అప్పుడు 1 year 1.5 ఎంతనో అయింది. ఇక అప్పుడు ఆంధ్రబాలిక ఎదురు సంధిలో ఒక బిల్డింగ్ ఉండే, పైన ఒక్కదాన్ని ఉన్నా. కొన్ని రోజుల తర్వాత అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అరౌండ్ 2015లో సంజయ్ యూఎస్ వెళ్ళిండు కదా, అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే యూఎస్ పోతా అంటే పంపించాలనిపించిందా, లేకపోతే ఆ డిసిషన్ మీరు ఎట్లా తీసుకున్నారు? అసలు ఎట్లా అని అంటే మా ఇళ్ళల్లో అంత క్లాసే, ఒక మాసు మాదొకటి, అది లో అనిపించింది. ప్రతి ఒక్కరు మా ఇళ్ళల్లో మా అమ్మ తరఫునే కానీ నాన్న తరఫునే కానీ అందరూ అమెరికాలో సెటిల్ అవ్వడం, అట్లా ఉండడము, లండను, ఆస్ట్రేలియా, ఇక అక్కడ వేరే వేరే చాలా చోట్లు ఉన్నాయి, అట్లా వెళ్ళేవారు. అదొకటి దృష్టిలో ఉన్నది. ఇంకోటి అది మెయిన్గా వాళ్ళ ప్రియ వాళ్ళ అమ్మకు నాకు నా ప్రియను పెద్దవాళ్ళకి ఇవ్వాలి, అమెరికాకి పోయాలి, అది మెయిన్గా నాకు దృష్టిలో పడిపోయింది. ఆమె అమెరికా సంబంధం అని అనేది కదా, సరే అట్లా అయితే అనేసి అప్పుడు నేను రిటైర్ అయిన తర్వాత ఆ పైసలు మా కొడుకు దానికి అమెరికాకి పోవడానికి ఇచ్చేసిన. ఓకే ఓకే. మరి మీరు తర్వాత చాలా సంవత్సరాలు కొడుకు లేకుండా అంటే మీరు ఉన్నారు కదా, చాలా సంవత్సరాలు అయినా కూడా నేను ఏదో భగవంతుడు నాకు ఏదో ఒకటి మేలు చేసిండనే చెప్పొచ్చు. అనుకోకుండా నాకు ఏరియాస్ వచ్చినాయి, 1 lakh ఏరియాస్. ఇక వాటిని సర్దుకుంటా ఇంటిని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. మీరు రీసెంట్గా అమెరికాకు వెళ్ళి కదా, సంజయ్ దగ్గరికి వెళ్ళి కదా, ఎట్లా అనిపించింది? ఆ 6 months గడిపి కదా, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించింది, చాలా బాగా. మా కోడలు కూడా చాలా మంచిగా చూసుకున్నది. ప్లస్ ఇద్దరు మన్మళ్ళు మంచిగా ఆడుకోవడం చేయడం అట్లా జరిగింది. ఇక మా ప్రియ కూడా ఆఫీస్కి పోయినా కూడా మామయ్య తిన్నారా, అత్తమ్మ ఏం చేస్తున్నారు అట్లా వెంట బాగా కేర్ తీసుకునేది ఆమెనైతే. మెయిన్గా మామయ్య నేనంటే ఎట్లానో గిటాన్ అయితే కానీ ఆయన కొంచెం ఇదైనా కూడా ఇదవుతాడని ఆయనను బాగా కేర్ఫుల్గా చూసుకునేది. ఇంకా సంజయ్ అన్న ఎప్పుడన్నా ఒకసారి అనేది కానీ ఆమె రెగ్యులర్గా మాట్లాడేది. అట్లా బాగానే చూసుకున్నారు. అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అది ఒకటి, నయగారా ఫాల్స్, మళ్ళీ ఎడ్జ్ దాన్ని ఏమంటారు పైన
పైకి పోయి ఆ మొత్తం న్యూయార్క్ మొత్తం కనబడుతుంది అనమాట. ఓకే ఓకే. అదొకటి చూసాము. తర్వాత అక్షరధామం, అది చాలా బాగుంది, అది బాగా నచ్చింది నాకు. అంత మొత్తం శిల్పుల యొక్క కళ అందులో చూపించారు, పాలరాతితోటే మొత్తము 180 ఎకరాలు ఎంతనో. అది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ దూరం ఉన్నందుకు ఆ 6 months కవర్ అయిపోయిందా అంత? చాలా అక్కడ రాగానే ఆఫీస్ నుంచి రాగానే ఏం చేస్తున్నావు మమ్మీ, ఇక కోడలు కూడా వచ్చి మాట్లాడడం చేయడం, అట్లా ఏం చేస్తారు, బోరు కొడుతుందా మీకు అనేసి. కింద ఇక ఈయన వాకింగ్ పోతే అందరు మందలు ఇచ్చేదట, ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఈయనకి ఇంగ్లీష్ రాదు కదా, హాయ్ అని అనడం అట్లా. అయినా కూడా ఏంటంటే మీకు అంటే ఒకప్పుడు అంటే ఈ వీడియో కాల్స్ ఇవన్నీ లేవు, కానీ ఇప్పుడు వీడియో కాల్స్ ఉన్నాయి కదా, ఎవ్రీడే వీడియో కాల్ మాట్లాడడం వల్ల మీకు పెద్దగా మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది లేదు. అది మెయిన్ పాయింట్ అది. ఇందాక మీరు అక్షరధామం గురించి చెప్పారు కదా, అట్లా మీరు చాలా దేవాలయాలు సందర్శించారు కదా ఇండియాలో కూడా. ఇండియాలో గుజరాత్ పోయినాను. మా చెల్లె మా బాల వాళ్ళు ఫ్యామిలీ, మా కాకయ్య ఫ్యామిలీ మొత్తం పోతుంది. అప్పుడు నేనంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి అక్కని కూడా తీసుకుపోదామని నన్ను కూడా తీసుకుపోయింది. తీసుకుపోయి చాలా ఎంజాయ్ చేసాం, చాలా బాగా. అక్కడ ఏంటిది గుజరాత్లో కృష్ణుడిది చూసాము, శివుడిది, ద్వారకా, అది బాగుంది. సోమనాథ్ కూడా చాలా బాగుంది. సోమనాథ్ నీట్గా ఉంది, బాగుంది, నాకు సోమనాథ్ బాగా. సో మీరు అంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు కొంచెం ఎంజాయ్ చేసేది అనమాట. చాలా కొంచెం వాళ్ళేది అది మా బాల చేయబట్టే, మా రాముడు బాల చేయబట్టే అది పోవడం జరిగింది, చూసుకున్నాను అంతే. అయితే అత్తమ్మ, ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పిన వాటిలలో దాదాపు మామయ్య గురించి అంటే నెగిటివ్ లాగానే ఉంది కొంచెం మీరు చెప్పిన వాటిలలో. మరి మామయ్య వల్ల మీకు కానీ మీ కుటుంబానికి కానీ లాభాలు ఏం జరగలేదు? ఒక్కటి ఆయనలో మెచ్చుకునేది ఏంటంటే స్టిల్ నౌ ఇప్పటికీ, అప్పుడు నేను జాబ్ చేస్తున్నా నీకెంత జీతం అని అడగలేదు. నువ్వు ఇప్పుడు ఆఫీస్లో పని చేస్తుంటే ఆడవాళ్ళతో మగవాళ్ళతో మాట్లాడడం చేయడం ఎట్లా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటారు కదా. ఆయన ఎప్పుడు నన్ను అనుమానించలేదు, అది నేను గ్రేట్ ఆయనది. స్టిల్ నా ఇప్పటికీ నా మీద మంచి అభిప్రాయం ఉన్నది ఆయనకు, అదొకటి ఆయన నేను లైక్ చేస్తా. పిల్లలకు మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు తను హెల్ప్ చేసేది? చేసేది. అదంతా ఏం లేదు. ఎప్పుడైతే వాళ్ళ అమ్మ దూరం అయిపోయిందో అప్పటి నుంచే ఆయనలో మార్పు వచ్చేసింది. ఓన్లీ డబ్బు కూడా కొంచెం ఇది అంతే, అది డబ్బు కానీ ఒక్కటి నా జీతం ఎంత అని అడగలేదు, నువ్వేం చేస్తున్నావు అని అడగలేదు, ఏం పెడుతున్నావు అని ఏది లేదు. అట్లా అడగకపోవడం వల్లనే మీరు సెల్ఫ్ డిసిషన్ తీసుకొని జాగ్రత్త పడడం కానీ అట్లాంటివి చేశాను. ప్లస్ పాయింట్ అయింది. ఇంకోటి ఏంటంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా పిల్లలకి ఆయన బిజినెస్ పోకుండా ఉంటే మాత్రము అన్నీ వాళ్ళకి ఏది కావాలంటే అది చేయడము, వంట చేయడము, వాళ్ళకి పెట్టడము, అట్లా చాలా కేర్ఫుల్గానే చూసుకునేది. పిల్లల్ని కంప్లీట్గా ఆయననే చూసుకునేది. మీ లైఫ్లో మీరు మర్చిపోలేని సీరియస్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నది. మా చిన్నమ్మాయికి కడుపుల్లో గడ్డ ఉన్నది. అది ఎట్లా అంటే ఇట్లా పట్టుకుంటే ఇట్లా గట్టిగా ఉండేది. ఎందుకు గట్టిగా ఉన్నదని మా డాక్టర్ అక్కకు చూపించాం. చూపిస్తే ఆమె లోపట గడ్డ ఉన్నది అనేసి చెప్పింది. చెప్పి ఆపరేషన్ చేయాలి అని. ఆపరేషన్ చేస్తే ₹1,00,000 ఖర్చు అవుతాయి. ఇప్పుడు ఏషియన్ గ్యాస్ట్రాంట్ అయితే అక్కడ మా అక్క ఉండేదన్నమాట. ఇక హాస్పిటల్కి పోయినా, ఇక ఒక్కదాన్ని ఎవ్వరు లేరు. అప్పుడు అంతకుముందు మా అన్నయ్య వచ్చి అంత మాట్లాడడం చేయడం అంతా చేసిండు. ఆ రోజు మాత్రం మా అన్నయ్య లేట్ అయింది, రాలేదు. ఇక నేను ఒక్కదాన్ని, నాకు ఏది తెలియదు, హాస్పిటల్ అనేది నాకు తెలియదు అసలు. నా చిన్నప్పటి నుంచి నాకు కూడా ఎలాంటి డిసీజ్ కానీ జలుబు కానీ ఏది లేదు, అంత మంచిగా ఉండేదాన్ని. మందులు కూడా వేసుకోండి, ఒక ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు మందులు వేసుకునేదే తప్ప నాకు మందులు అనేది కూడా తెలియదు అన్నట్టు. అలాంటిది హాస్పిటల్ ఎట్లుంటుందో ఏంటో నాకు అనుభవం లేదు. అన్నయ్య కంటే బాగా అనుభవం ఉన్నది అనేసి
బాధపడుకుంటా పోయేసరికి ఈమెను తీసుకుపోతున్నారు లోపలికి. మ్మ్. అప్పుడు మా అక్క కూడా రాలేదు, ఆమె కొంచెం లేట్ అయింది. మ్మ్. ఇక నాకు దుఃఖం వస్తున్నది, నా బిడ్డను మళ్ళీ నేను చూస్తానా లేదా అనేసి మస్తు, అంటే ఆ ఇన్సిడెంట్ నేను మరవలేను అని దుఃఖం వస్తున్నది. ఏంటిది, ఏం చేయాలి, ఇక భగవంతుడు నాకు తండ్రి నువ్వే దిక్కు, ఇక నాకు ఎవ్వరు లేరు అని అనుకున్నాను. ఇక ఆమెను చూస్తుంటే నాకు దుఃఖం వస్తూ ఉన్నది, పోతుంటే చూస్తూ ఉన్నది. ఆమెకి ఏం తెలుసు, లోపలికి పోతుంటే నా జీవితంలో నా బిడ్డను చూస్తానా లేదా అనేసి చాలా ఇదైంది. భగవంతుడే చూసుకున్నాడు అంతే. మొత్తం ఫైనల్గా ఈ యంగర్ జనరేషన్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మీ అనుభవంతో, ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి? ప్రజెంట్ జనరేషన్కి నేను ఏమిస్తాను, ఏదైనా కూడా వాళ్ళ కష్ట సుఖాలు ఏదన్నా ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాల్సిందే తప్ప ఒకరి మీద ఆధారపడి ఉండొద్దు. వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనడము తప్పు. ఎవరికి వాళ్ళే చేసుకోవాలా, ఆలోచించాలి, చేయాలి తప్ప ఒకరి మీద ఆధారపడద్దు. ఇంకోటి, కొంతమంది ఏంటిది, పైసలు ఉన్నప్పుడు విర్రవీగడము, పైసలు లేనప్పుడు డల్ అవ్వడం, అట్లా కాకూడదు. ఎప్పుడైనా ఒకటే తిరిగి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలి. గ్రేట్ మెసేజ్. దేవుని గురించి? దేవుడు కంపల్సరీగా ఎక్కడో ఉండడు, అన్నీ ఆయన చూస్తుంటాడు. కాబట్టి మనం దేవుడిని విమర్శించే, దేవుడు ఏం చేసిండు, నాకు ఏది చేసిండు అది చేసిండు అంటే నువ్వేం చేసినావు అంటే కొందరు ఈ జనరేషన్ వాళ్ళు దేవుని మీద అంత నమ్మకం చూపించారు కదా, చూపియరు. వాళ్ళకి వాళ్ళ ఏంటిది తప్పనిసరిగా కంపల్సరిగా దేవుడిని నమ్ముకోవాల్సిందే. ఎందుకనంటే ఒక్కొక్కసారి దేవుడే వచ్చి చెయ్యాలని ఏం లేదు, మనిషి రూపంలో వచ్చి చేస్తాడు. ఇప్పుడు నీకు ఏదైనా ఆపద ఉన్నా నువ్వు దేవుని నమ్ముకో, అయ్యో నాకు దేవుడు ఏం చేస్తున్నాడు అనుకునే బదులు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తుంటారు, లేకుంటే ఎవరో ఒకరు ద్వారా నీకు మెసేజ్ ఇస్తాడు. దేవుడు డైరెక్ట్ వచ్చి మనకి ఏం చేయడు. హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరు దేవుళ్ళే. మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు దేవుడే. అట్లా ఆ దేవుడు ఆ రూపంగా వచ్చి మనకి హెల్ప్ చేస్తాడు. అంటే దేవుడిని నిందించాల్సిన అవసరం లేదు. దేవుడు లేడు అనే మాట అనొద్దు. దేవుడు లేనిది అసలు సృష్టి ఏమున్నది? దేవుడు లేడు అని అన్నప్పుడు నువ్వు ఎట్లా పుట్టినావు, నువ్వేం చేసినావు, నీ జీవితం ఏంటిది, ఎట్లా బ్రతుకుతావు? అది అట్లా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళకి నాకు నచ్చదు. ఎట్లా జీవిస్తున్నావు, ఎట్లా బ్రతుకుతున్నావు, నా కష్టాయిస్తాము నేను సంపాదించిన అది ఎట్లా వచ్చింది? ఆయన ఇస్తేనే కదా. ఆయన ఎవరో రూపంలో నీకు ఇస్తాడు, ఎవరో రూపంలో నీకు దారి చూపిస్తాడు. జాబ్ ఇచ్చిన అతను కూడా దేవుడే. అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ, మీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి. నేను ఏం చెప్పినా ఇంకా చాలా ఉన్నది కానీ అదంతా ఇక పెద్ద న్యూసెన్స్ అయిపోతుంది. అంటే ఇవి ఏంటంటే మీ అనుభవాలు, అప్పటి రోజులలో మీరు ఎట్లా కష్టపడ్డారు, ఇవన్నీ ఈ యంగర్ జనరేషన్కి కొన్ని పాఠాలు. ఈ పాడ్కాస్ట్లో కెమెరా ముందు కనిపించకపోయినా త్రూ అవుట్ ఉన్న శ్రవణకుమారి గారి చిన్న కూతురికి, మా వైఫ్కి చాలా థ్యాంక్స్. శ్రవణకుమార్ గారి పెద్ద కూతురికి ఒక కొడుకు పృథ్వీ సందేశ్, కొడుకు సంజయ్కి 2 కుమారులు ఋత్విక్, వర్షిల్, హృదయాంశు, చిన్న కూతురికి 2 కుమార్తెలు తనిష్క, రుద్రాక్ష. ఇక్కడి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్. ఈ కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, సో దట్ ఇది చాలామందికి రీచ్ అవుతుంది. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివనాగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అగైన్.